అసలు వెంకటరెడ్డి గారు ఎవరు? ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఎలా ఎదిగారు? 2005 సంవత్సరంలో పరిటాల రవి అనే అతను హత్య చేయబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని వెనకాల ఉన్నారని చెప్పి న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏమీ రికార్డ్ అయ్యేవి కదా! చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రికార్డ్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రికార్డ్ అయిందా? జనసేన అనే పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసిందా, లేదంటే జనసేన కోసం పనిచేస్తుందా? టూ 2019లో అంత బలమైన విక్టరీ రావడానికి కూడా సోషల్ మీడియా సాయిరెడ్డి గారు మెయింటైన్ చేశారు కాబట్టి 151 వచ్చినాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు. నువ్వు విశాఖపట్నంలో నేను ఇన్ఛార్జిగా వేస్తే, నువ్వు విశాఖపట్నంలో నువ్వు నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తే, బట్ సాయిరెడ్డి గారు అయితే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉంది? రేపు మోదీ గారు కూడా వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు అమరావతికి. పరిపాలన అంటాడు ఎవడన్నా? ఇది కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మా అయితే 14 రోజులు, మళ్ళీ అయితే ఇంకో 14 రోజులు, మళ్ళీ అయితే ఇంకో 14 రోజులు, అంతే కదా రిమాండ్లు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మనతో పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన నేను 2022 నుంచి చూస్తున్నాను. అంతకుముందు నుంచి ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో డిబేట్స్ చేస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన ఒక స్ట్రాంగ్ వాయిస్ అనమాట. ఆయన అప్పట్లో 2022లో ఆయన స్పీచెస్, ఆయన డిబేట్స్ చూస్తుంటే కొట్టినట్టుండేవి. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపదగి చేసే విధంగా ఆయన డిబేట్స్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్ డేటాతో మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అవును ఇది నిజమే కదా అని చెప్పేసి ఆలోచించే స్థాయికి తీసుకెళ్లారు ప్రతి ఒక్కరిని కూడా. ఆయన ఎవరో కాదు, వెంకటరెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ముందుగా మీకు థ్యాంక్స్ అండి. మేము పిలవంగానే మా ఛానల్కి వచ్చారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫైన్. అసలు వెంకటరెడ్డి గారు ఎవరు? ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఎలా ఎదిగారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అందరూ ఆదరించబట్టే కదా. ఎవరైతే ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని ప్రజలకు నచ్చింది అని అంటే ఖచ్చితంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, నచ్చకపోతే వెనక్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టే. ఏదైతే తెనాలి దగ్గర చుండూరు మండలం, ప్రస్తుతం వేమూరు నియోజకవర్గం, ఏదైతే బాపట్ల జిల్లా కింద ఉంది. కార్మూరు వారిపాలెం మా విలేజ్. మా ఊరి పేరే ఇంటి పేరు. నా పేరు కార్మూరు వెంకటరెడ్డి, మా ఊరు కార్మూరు వారిపాలెం. సో డిగ్రీ దాకా తెనాలిలో చదువుకున్న, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. స్కూల్ అంతా మా ఊరిలో స్కూల్ కూడా లేదు, మా ఊరు పక్కన మండూరు. సో తర్వాత హైదరాబాద్లో ఎంసీఏ చదువుకోవడం కోసం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇబ్రహీంపట్నం. సో అప్పటి నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని చోట్ల వింటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయాల్లో లేకపోయినా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడే ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేయటం. ఎందుకంటే 2005 సంవత్సరంలో పరిటాల రవి అనే అతను హత్య గావించబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని వెనకాల ఉన్నారని చెప్పి ఇదే ఎల్లో మీడియా, ఇదే ఆ రోజు ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయటం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గానే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పి. అవును. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పులివెందుల, కడప ప్రాంతానికి మాత్రమే తెలుసు. అక్కడ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, నిరంతరం అక్కడ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు సాయం కావాలని వచ్చినా చేస్తారు. సో అంతవరకే తెలుసు. దాని తర్వాత రాజకీయాల్లోకి రావాలి అనేటటువంటిది 2009 సంవత్సరంలో ఆయన రాజకీయాల్లోకి రావటం. 2009లో రాజకీయాల్లోకి వచ్చే ముందే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా చేశారు మొన్నదాకా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు. ఆయన జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు. సో ఆ జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము సేవా కార్యక్రమాలు, నేను కూడా దాంట్లో ఒక మెంబర్గా, ఆయన దానికి చైర్మన్.
సో మేము మెంబర్గా దాంట్లో కార్యక్రమాలు ఆయన చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ చేయడం, జగన్ గారు రాజకీయాల్లోకి రావాలని ఏదైతే ప్రోగ్రామ్స్ చేయటం, ఇలా 2009. దాని తర్వాత ఓపెన్గా అందరికీ తెలుసు జగన్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. దాని తర్వాత రెగ్యులర్గా ఫాలో అవటం. సో అటు నుంచి ఇప్పుడు దాకా నడుస్తా ఉంది. అంటే అప్పుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇప్పుడు స్పోక్స్ పర్సన్ వరకు వచ్చారు. యా, అంతే అనుకోవాలి. ఇంకా ఎలా ఉన్నాయి మీ సోషల్ మీడియా ఇప్పుడంటే మీ సైడ్ నుంచి అయితే మాకు 100% ఎఫెక్ట్ కనిపిస్తుంది. మీరు రెగ్యులర్గా డిబేట్స్కి వెళ్ళడం కానివ్వండి, మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో కూడా మీ యూట్యూబ్ ఛానల్లో ఓన్గా వీడియోస్ రికార్డ్ చేసి పెట్టడం కానివ్వండి, అంతా బాగుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర కానీ ఎలా ఉంది ఇప్పుడు? సార్ వాస్తవంగా చెప్పాలి అని అంటే ఎవరికి లేనటువంటి ఒక బలమైనటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంట్లో అసలు నో డౌట్, ఎవ్వరూ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు కూడా ఊహించలేనటువంటి పెద్ద సామ్రాజ్యం, సోషల్ మీడియా సామ్రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ సోషల్ మీడియాని అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి అధికార కూటమి దాదాపుగా 11 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెట్టినా అది ఏ రాష్ట్రంలో ఉందని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఇంకా బలంగా ఉందనంటే అది నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఉండగలిగింది. అదే ఎవరో నలుగురు డబ్బులు ఇస్తేనో లేదంటే ఏదో దానికోసం స్వార్థంతోనో నిజంగా పనిచేసేదైతే నడవదు. సో మీకు మిగిలిన సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం కానీ జనసేన కానీ అన్ని పోస్టులు అయితే ఒకేలా కనపడతాయి మీకు. అవును, వాళ్ళు పైనుంచి పంపిస్తారు, వీళ్ళు మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి దుష్ప్రచారం చేయటం, దానికి పెద్ద ఆఫీసులు రన్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈరోజు అన్నారు, ఇప్పుడు నేను సోషల్ మీడియాకి సంబంధం లేదు, బట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నేను కూడా ఇండివిజువల్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఏదో ఒక విధంగా ఏదైతే ప్రజలకు రీచ్ అవ్వాలి, మన పార్టీ చేస్తున్నాయి లేదా అవతల వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ వెళ్ళాలనేటటువంటి ఎలా చేస్తామో ఇలా ప్రతి ఒక్క సైనికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తారు. సో సోషల్ మీడియా మాకు బలమైన ఆయుధం. సోషల్ మీడియా అనేది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించే వాళ్ళు ఎవరున్నారు? సాక్షి తప్ప, సాక్షి పత్రిక, సాక్షి టీవీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మీడియా సంస్థలు లేవు కదా. తెలుగుదేశానికి ఉన్నట్టుగా తెలుగుదేశానికి 10 శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి. 10 శాటిలైట్ ఛానళ్ళు, కొన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఓపెన్గానే బట్టలప్పు తీసుకుని తిరుగుతాయి, కొన్నేమో పైన వేరే బట్టల్లాగా ఉండి లోపలికి వెళ్ళి చూస్తే అవి కనపడతాయి. అలా 10 శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి. అలానే 2 అఫీషియల్ పత్రికలు ఉన్నాయి. ఇంకొక పత్రిక అది వాళ్ళ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి రాస్తూ ఉంటారు, లేదా ఒక చిన్న పత్రిక దాని గురించి డిస్కషన్ లేదు. అలానే కొన్ని 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అలానే చూస్తే కొన్ని పేజెస్ అంటే ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ పేజీలు, ఇన్స్టాగ్రాము, ఇలా డిఫరెంట్ పేర్లతో కొన్ని 100 పేజీలు ఉన్నాయి. వాళ్ళు అంత పెట్టుకొని ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సాక్షి, లేదంటే ఒక సాక్షి పత్రిక, సాక్షి పేపరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలిన టీవీలు లేవు. ఎవరో కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మా తప్పంటే తప్పని చెప్తారు, రైట్ అంటే రైట్ అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాగా ఇంక వేరే ఛానల్స్ ఏమున్నాయి? కేవలం సోషల్ మీడియా వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం చేయగలుగుతుందంటే మిగిలిన మాకు లేవు కాబట్టి దీని ఒక్కదాన్ని మేము బేస్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే మీరు ఇందాకలా 2 అఫీషియల్ న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏమీ రికార్డ్ అయ్యి లేవు కదా? చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రికార్డ్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రికార్డ్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు ఎట్లా లాక్కొని ఏ విధంగా చేసుకున్నారు? ఈయన అట్లానే పెట్టిస్తాడు. జనసేన అనే పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసిద్దా, లేదంటే జనసేన కోసం పనిచేస్తుందా? జనరల్గా మనం చూసే వాళ్ళకి జనసేన అంటే రాజకీయ పార్టీ, పవన్ కళ్యాణ్ పెద్ద తోపు తురులాగా బయట బిల్డప్లు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడుకి ఊడికం చేయడానికి ఆ రాజకీయ పార్టీ వచ్చింది. ఇక మీరు చూస్తారు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల్లో ఎలా చంద్రబాబు నాయుడు తన మనుషులు పెట్టుకుంటాడు. ఈరోజు షర్మిల గారే ఉన్నారు, ఏపీ కాంగ్రెస్. షర్మిల గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తున్నారా, వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? మొన్న ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా పనిచేశారా, వ్యతిరేకంగా పనిచేశారా? చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు ఏపీ కాంగ్రెస్. బట్ ఇట్లానే పక్కన తెలంగాణ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరిస్తుందా, ఎలా వ్యవహరిస్తుంది? సో ఇవన్నీ ఏంటంటే పైకి నాకు పత్రికలు లేవు, నాకు చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటే చేతికి వాచి ఉంగరం లేనాడు ఈరోజు ఎవరు ఉంటాడు? చంద్రబాబు నాయుడు చెబుతాడు అట్లా, లక్షల కోట్లు ఆస్తుందని ఆయనే అంటాడు, చేతికి వాచి ఉంగరం లేదంటాడు. మీరు చెప్పినట్టు ఆయనకు పత్రికలు లేవంటే కూడా దీన్ని కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆయన అంత చేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, అన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానివ్వండి, లేకపోతే న్యూస్ ఛానల్స్ సంబంధించి కానివ్వండి, మీకు అంత స్ట్రెంత్ లేదా? అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యంత స్ట్రాంగెస్ట్ మీడియా అని చెప్పేసి, సోషల్ మీడియా అని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అట్లా? మాకు బలమైన సోషల్ మీడియా ఇండివిజువల్గా ఉంది. మేమైతే ఛానల్స్, పెయిడ్ ఛానల్స్ అటు పెట్టించి మేము చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాళ్ళకి లేదు కాబట్టి, అలా వాళ్ళకి నికార్సుగా పనిచేసే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి చూస్తారు. మాకు చెప్పాను కదా, అమెరికాలో ఉంటారా, ఆస్ట్రేలియాలో ఉంటారా, లండన్లో ఉంటారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారా, లేదా పక్కన బెంగళూరులో ఉంటారా, ఎక్కడున్నా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నికార్స్ అయినటువంటి సైనికులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్గా మనం ఆపండి అన్న ఆపరు. మన ఈ మధ్య సినిమాని బ్యాన్ చేయమని పృథ్వీ నటించాడని చెప్పి, ఆ పృథ్వీ కాదు హీరో ఎవరు, విశ్వక్సేన అనుకుంటా, ఆ సినిమా బ్యాన్ చేయమని మేము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చెప్పలా, అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలా. కానీ ఇండివిజువల్గా ఎవరికాలు రియాక్ట్ అయ్యారు. ఒకరిని చూసి ఒకళ్ళనే రియాక్ట్ అవ్వచ్చు, ఇండివిజువల్గా ఎవరికాలని రియాక్ట్ అవ్వచ్చు. రియాక్ట్ అయ్యి అతను క్షమాపణ చెప్పిన ఆగల, మీకు క్షమాపణ చెప్పి ఆపమన్నా ఆపరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతే, ఒకటి ఫిక్స్ అయ్యారనుకోండి బ్లైండ్గా వెళ్ళిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మైండ్లో ఫిక్స్ అయిందనుకో బ్లైండ్గా వెళ్ళిపోద్ది. దాన్ని ఎవరో కూడా తట్టుకోవటం సాధ్యం కాదు. ఎందుకంటే అది నికార్స్ అయినటువంటి అభిమానంతో పనిచేస్తుంది. ఆ అభిమానంతో పనిచేసేవాడిని మీరు కొనాలంటే ఆత్మగౌరవాన్ని కొనలేరు. మీకు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే బయటకు వచ్చినా ఇంకా పోస్టులు ఎక్కువ పెడుతున్నారు. అబ్జర్వ్ చేయండి, మన పెట్టిన పోస్టుల కంటే డబల్ పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఆత్మగౌరవాన్ని మీ దెబ్బతీయాలని జైలుకు పంపిస్తే ఆగుతారా? ఆ 14 రోజులు ఆగుతారు. ఎందుకంటే లోపల ఫోన్ ఉండదు కదా పెట్టడానికి. అది లోపల కూడా ఫోన్ ఇస్తే లోపల కూడా పెట్టేవాళ్ళు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంత బలంగా ఉంది, అలా బలంగానే పనిచేస్తుంది. రేపు మా సత్తా ఏందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా ఏందో 2029 ఎన్నికల్లో మళ్ళీ చూస్తారు ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఐటీడీపీ అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఐపాక్ ఉంది కదా, ప్రజెంట్ లేదు. ఎందుకంటే ఐపాక్ సేవలు మేము 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2016 నుంచి అనుకుంటా, మా ప్లేనరీ బిగిన్ అయ్యేటప్పటి నుంచి 2016 నుంచి ఐపాక్ సేవలు మేము వినియోగించుకున్నాం. 2019 ఎలక్షన్ దాకా వినియోగించుకున్నాం. 19 తర్వాత రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఐపాక్ 24 ఎన్నికల దాకా పనిచేసింది. 24 ఎన్నికలతో వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ ఎవరిని తీసుకుంటారంటే అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం బట్టి ఉంటుంది. ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ ప్రజెంట్ వర్క్ చేయట్లేదు. 2024 ఎన్నికలతో వాళ్ళది అయిపోయింది. మళ్ళీ ఐపాక్ని తీసుకోవాలా, ఇంకెవరినన్నా ఎందుకంటే ఖచ్చితంగా కొంత యువకర్తలు అనేది అవసరం ఉంటుంది రాజకీయ పార్టీకైనా ఉన్నారు. కాబట్టి ఎవరైనా తీసుకుంటారనేది ఇంకా టైం ఉంది కాబట్టి మనం అప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే ఇండివిజువల్గా పనిచేసే వాళ్ళే, అంటే మాకు అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ప్రకారం ఏంటి అంటే అంతకుముందు సోషల్ మీడియా ఎస్ఎంగా సజ్జల భార్గవ్ అని చెప్పేసి సజ్జల గారు మెయింటైన్ చేశారు. వాళ్ళ వల్లే ఇదైపోయింది పార్టీ, వాళ్ళ వల్లే పార్టీకి ఘోరమైన ఓటమి వచ్చింది, వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేదు, యాక్టివ్గా లేరు అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా చాలా దుష్ప్రచారం అంట. నేను ఎందుకన్నా అంటే నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఎక్కువనో ఒకళ్ళు తక్కువనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా అందరికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంపార్టెంట్, దాని తర్వాత ఎవరైనా కూడా. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, భార్గవ్ మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అనేది చాలా దుర్మార్గం అంట. ఎందుకంటే 2019 ఎన్నికలు మేము గెలిచిన తర్వాత ఎవరు చేసిన దుష్ప్రచారం అంటే ఇండివిజువల్గా నేను ఒక మాట చెప్తా, పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చేసి ఉండొచ్చు, కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. ఎందుకు ఆ మాట కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పేం లేదు. ఉన్న వాస్తవాలే మనం మాట్లాడుకోవడానికి వచ్చా. నేను ఎవరైనా తక్కువ ఎక్కువ చేసి మాట్లాడడానికి రాలా. 2019లో మేము గెలిచిన తర్వాత సోషల్ మీడియా 2 సంవత్సరాల పాటు నిద్రపోవడానికి కారణం ఎవరు? 2 సంవత్సరాలు నిద్రపోయిందా లేదా? అప్పుడు ఎవరి ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు నిద్రపోయింది? ఎవరి ఆధ్వర్యంలో వచ్చినాక యాక్టివ్ అయింది? సజ్జల భార్గవ్ గారికి రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ నిజాయితీగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉంది. మన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నది ఆయనకు అవసరంలా వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఉన్న దాంట్లో ఆయన బిజినెస్లు చూసుకోవడానికి టైం ఉండదు, కానీ ఫుల్ టైం పార్టీకి కేటాయించాడు. ఎప్పుడైతే సోషల్ మీడియా ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియా ఇంకా యాక్టివ్ అయింది. అంతకుముందు ఉన్నటువంటి సోషల్ మీడియా కంటే రెట్టింపు స్థాయిలో యాక్టివ్ అయింది. అంతకుముందు 2 సంవత్సరాలు పడుకుంది వాస్తవం చెప్పాలంటే. అప్పుడు మరి ఎవరుంది కారణం? పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి కాదా? సోషల్ మీడియా బాధ్యతలు అప్పుడుదా చూసిన ఆయన కాదా? మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు అంత యాక్టివ్ లేదు? భార్గవ్ గారు వచ్చినాక ఎందుకు యాక్టివ్ అయింది? నాకేం భార్గవ్ గారు ఇదనే నేనేం చెప్పట్లేదు, నాకు ఆయనకి అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు. కానీ పార్టీకి సంబంధించి ఆయన వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనేది బలంగా వెళ్ళిన మాట వాస్తవం. ఆ సోషల్ మీడియాని ఆ స్థాయిలో, ఆ పై స్థాయిలో చూశారు కింద కార్యకర్తలు కూడా. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి అవ్వటము, రెండోది అతను ప్రతి ఒక్కరిని కలుపుకోలుగా మాట్లాడటం కానీ ఎక్కడ కూడా ప్రౌడ్ కనపడదు. ఎందుకంటే అతను ఒకసారి కలిస్తే మీకు ఈవెన్ సజ్జల గారిని కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు అందరూ మాట్లాడే వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. సజ్జల గారు కష్టపడినట్టు ఈ పార్టీలో ఎవరు కష్టపడ్డట్టు మీరు చెప్పండి సార్. కార్యకర్తల కింద కష్టపడ్డారేమో కానీ నాయకుల లెవెల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పడినటువంటి కష్టంలో ఒక 10% పలానా నాయకుడు పడ్డాడు మీరు చూపించండి. ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వీర విధేయుడు. 2003లోనే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అప్పుడే వైఎస్ఆర్ పోర్టల్ అని చెప్పి పోర్టల్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ గారి పాదయాత్ర ప్రోగ్రామ్స్ అన్నింటినీ
ఆ పోర్టల్లో ఉంచారు. అంతకుముందు ఆయన ఈనాడులో పనిచేశారు, అదేవిధంగా ఉదయం, ఆంధ్రభూమి ఈ పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది, వ్యాపార రంగంలో అనుభవం ఉంది. సో ఆయన అన్ని రకాల అనుభవం పెట్టుకొని ఈ వయసులో కూడా దాదాపు 60 ఇయర్స్ పైన ఉంటాయి కదా సజ్జల గారికి, ఈ వయసులో కూడా ఒక కుర్రాడిలాగా పొద్దున్నీ సాయంత్రం మాకంటే ఎక్కువ పని చేస్తున్నారు ఆయన. కానీ అది కనపడదు. ఏదన్నా ఉంటే ఆయన మీద విమర్శ చేయాలి. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళందరినీ బ్యాడ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ లెవెల్లో కనపడుతున్న ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఆయన బ్యాడ్ చేసేస్తే సో కార్యకర్తలు, నాయకులు ఆయన మీద నెగిటివ్ తీసుకురావాలి. ఇది సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు చేశారేమన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు కోటరీ అని మాట్లాడాడు మొన్న. ఒక ఆయన పోయినాడు, పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ఏదో వచ్చి రాజకీయంగా పిచ్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు కదా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది, ఈ తర్వాత వచ్చినటువంటి భార్గవ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంత యాక్టివ్ అయింది, ఒకసారి డిఫరెన్స్ కార్యకర్తలే గమనించమని చెబుతున్నా. ఈరోజు మీరు చూస్తే జగనన్న కనెక్ట్స్ అనే అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నిజంగా కింద స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వెంకటరెడ్డి ఏదో బాగా మాట్లాడతారు, నాకంటే లక్షల మంది బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నేను బాగా మాట్లాడేవాళ్ళు నాకంటే లక్షల మంది ఉన్నారు. వాళ్ళని వెలికి తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా జగనన్న కనెక్ట్స్ ద్వారా ఇప్పుడు పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదంటే శ్రీహరి గారు, ఎవరైతే మీడియా బాధ్యతలు చూసేటువంటి శ్రీహరి గారు, వీళ్ళందరూ కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు కూడా తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఇంకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మహిళలు కావచ్చు, వీళ్ళందరూ చూడండి మీరు ఒకసారి జగనన్న కనెక్ట్స్లో జిల్లా అధికార ప్రతినిధులు, లేదంటే జిల్లాలో పార్టీ పదవులు లేకపోయినా కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ ఏదైతే తెలియజేస్తుంది, ప్రపంచమంతా చూసేటట్టుగా చేస్తున్నారు కదా. మరి ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా పార్టీకి మేలు చేకూర్చే నిర్ణయం కదా. మరి అప్పుడు అంతకుముందు ఎందుకు చేయలే అన్నీ? మొత్తం నేనే చూస్తా, నెంబర్ 2గా ఉన్నానని చెప్పుకునేటటువంటి సాయిరెడ్డి గారు ఎందుకు చేయలే? సో నేను మనం వెళ్ళిపోయామని విమర్శ చేయటం కాదు, నేను ఏ రోజు కూడా మాట్లాడాం. కానీ ఆయన మాట్లాడాడు కాబట్టి కోటరీ అని. అప్పుడు మీరే కదా మరి ఆ కోటరీగా అప్పుడు ఉంది. అప్పుడు మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ బలంగా చేయలే? సో ఇప్పుడు చేస్తుంటే వాళ్ళ మీద పడి ఎందుకు విమర్శలు చేస్తారు? అంటే ఇది కరెక్ట్ కాదంట. 2019లో అంత బలమైన విక్టరీ రావడానికి కూడా సోషల్ మీడియా సాయిరెడ్డి గారు మెయింటైన్ చేశారు కాబట్టి 151 వచ్చినాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు. సార్, ఒక పార్టీ గెలుపు ఓటములకి సంబంధించి ఒక సోషల్ మీడియానో లేదంటే ఒక అంశమో ఎప్పుడు డిసైడ్ చేయదంట. 2019 ఎన్నికల్లో ఏ చిన్న పిల్లాడు అడిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. 2014లోనే గెలవాల్సినటువంటి పార్టీ 1.5% ఓటింగ్తో ఓడిపోయింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా మా మీద వ్యవహరించాడు, జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలు అనేక రకాలుగా అడ్డంకులు పెట్టారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయించాలని ప్రయత్నించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నటువంటి మేనిఫెస్టో ప్రజలకు వెళ్ళింది బాగా. సో అనేక అంశాలు మాకు దోహదపడ్డాయి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపోయినా ఓటమైనా కేవలం జగన్ గారే. సో ఒక నాయకుడు నేను గెలిపించాను, ఇంకొక నాయకుడు వల్ల ఓడిపోయిందని ఎవరన్నా చెప్తే వాళ్ళంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదని నేను చెప్తా. సో మనం ఎప్పుడైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు నిజాయితీగా మన వల్ల నష్టం జరగకూడదని కోరుకోవాలి. అది సాయిరెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, ఇంకోళ్ళైనా. నీ వల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నష్టం అనేక చోట్ల నష్టం జరిగింది కదా. మేము మాట్లాడకూడదు. నువ్వు విశాఖపట్నంలో నేను ఇన్ఛార్జిగా వేస్తే, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకి నువ్వు విశాఖపట్నంలో నువ్వు నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తే నువ్వు అక్కడ ఉన్న నాయకుల్ని ఇంకా నాయకత్వ స్థాయి వాళ్ళ పెంచాలి తప్ప నువ్వు పెరగాలని కోరుకోవద్దు కదా. కానీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా కాదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం స్టేట్ మొత్తానికి కోఆర్డినేటర్గా ఉన్న ఎక్కడికక్కడ స్థానిక నాయకులకు సంబంధించిన చిన్న సమస్య వచ్చినా 24 hours ఆయన రెస్పాండ్ అవుతారు. సో 24 hours రెస్పాండ్ అయ్యి ఉదయం సాయంత్రం దాకా పార్టీ ఆఫీస్లో నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. నిరంతరం అందుబాటులో ఉండి ఆయన అన్ని రకాలు చేస్తుంటే ఆయన మీద మీరు కోటరీ అని ఒకళ్ళ ముద్ర వేయటం, ఇంకో పత్రికలేమో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాయటం, దానికి అవకాశం కల్పించింది ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి వ్యక్తే కదా అని మేము కూడా మాట్లాడవచ్చు. కానీ ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా ఎస్సెట్టే తప్ప ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన వల్ల నెగిటివ్ అనేది లేదు, ఇప్పుడు వరకు ఉండదు కూడా. ఎందుకంటే ఆయన నేను ఎదగాలని ఎప్పుడు కోరుకోడు. సో కింద వాళ్ళని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఇంకా వాళ్ళ నాయకత్వ స్థాయిని పెంచాలని చూస్తారు, ఇంకా పార్టీకి మనం ఉపయోగపడే కార్యక్రమాలు ఎలా చేయాలని చూస్తారు. ఇప్పుడు కూడా నిరంతరం ఓడిపోయిన తర్వాత కూడా చూస్తుంటే ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా రోజు ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు కదా. అంతకంటే ఎవరు కష్టపడతారు? ఇంకా ఆ స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కార్యకర్తలు
ఎలా ఎన్నికల్లో కష్టపడతారో పైన రాష్ట్ర స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకంటే అదే విధంగా కష్టపడతా ఉన్నారు. సో ఆయన మీద తప్పుడు ప్రచారం చేయడం అంటే ఇది కావాలని దూరం చేసి ఆయన మీద నెగిటివ్ తీసుకెళ్లాలనేటటువంటి ఒక కుట్రలో భాగమే కదా. అది మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరన్నా మాట్లాడినా లేదంటే అపోజిషన్ వ్యక్తులు మాట్లాడినా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది అది కావాలని ఆయన్ని టార్గెట్ చేసి ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని మాత్రం గమనించమని చెప్తాం. అంటే కోటరీ అంటే సాయిరెడ్డి గారు ఒక్కళ్ళే కాదు, మనం మీరు చూసుకుంటే 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా మాకు ఎమ్మెల్యేలకి కలవడానికి ఛాన్స్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వలేదు, ఆయన చుట్టూ ఉండే వ్యక్తులు కలవనివ్వలేదు అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్పడం చూసాం. దాన్ని ఏమంటారు మరి? సార్ నేను ఎమ్మెల్యే కాదు కదా. మీరు కాదు కదా, ఎక్స్ ఎమ్మెల్యే కూడా కాదు కదా. కాదు కదా. నేను 21 సార్లు 22 సార్లు కలిసి 5 సంవత్సరాల్లో జగన్ గారిని. ఓకే. ఏది 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా 21 సార్లు 22 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. హెలీప్యాడ్ దగ్గర కావచ్చు, మీటింగ్ దగ్గర కావచ్చు, సీఎంఓలో కావచ్చు. మరి ఎమ్మెల్యేలు ఎందుకు కలవరు? ఒక జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్కి వెళ్తారు కదా. ఎమ్మెల్యేలు కాకపోయినా ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా పోతారు కదా. వాళ్ళందరూ డయాస్ దగ్గర ఉంటారు కదా. వాళ్ళందరినీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జగన్ గారికి సెండ్ ఆఫ్ ఇస్తూ మాట్లాడుతూనే ఉంటారు కదా. సో జగన్ గారిని కలవడానికి ఇవ్వలేదు, ఇది చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్లాలనేటటువంటి బలమైనటువంటి ప్రయత్నం ఒక వర్గం మీడియా చేసింది. ఇప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా దాన్ని తానా అంటే తందానా అని చెప్పాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఆమె ఉంది, మహిళా చైర్పర్సన్ చేశారు, వాసిరెడ్డి పద్మ గారు. ఆమెకి ఏం తక్కువ చేసిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే అది ఎంత పెద్ద పోస్టు, రాజ్యాంగబద్ధ పదవి అది. సో ఆ పదవి ఇచ్చినా కూడా ఇంకా నాకు ఎమ్మెల్సీ రాలేదనో, ఇంకా పట్టించుకోలేదనో, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదనో వెళ్ళిపోయి ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఎలా? సో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడితే డెఫినెట్లీ ఆన్సరబుల్. సో ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో మాట్లాడిందని మనం ఎందుకు పరిగణలో తీసుకోవాలి? వెళ్ళిపోయేవాడు బుర్ర చేసి వెళ్తాడు కదా. వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పడని చెప్పి వెళ్ళిపోతాడా? ఏదో బుర్ర జల్లి వెళ్తాడు కదా. వెళ్ళకపోతే వాళ్ళకి అవతల ఫుడ్ పెట్టరు కదా తెలుగుదేశం జనసేన వాళ్ళు. సో అందుకని బుర్ర జల్లి వెళ్తారు. సో దాన్ని అసలు మనం పట్టించుకోవాలని పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇంకా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తారు. మీరైతే ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం కానివ్వండి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం వెంకటేష్ అన్న. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక ఫ్రెండ్ లేదంటే మీకు సంబంధించినటువంటి ఎవరన్నా మీ దగ్గర పనిచేసేవాళ్ళు ఇంకో చెప్ప పెట్టుకుని మీ ఇంటికి రారు కదా. వస్తారు. చెప్ప పెట్టుకుంటే ఎమర్జెన్సీ ఉంటే వస్తారు. అవును. రోజు చెప్ప పెట్టుకుంటూ వచ్చేసి నాకు భోజనం చేయలేదు, వెంకటేష్ గారు నాతో కూర్చొని లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే కుదురుద్దా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ప్రకారం మనం చూసుకుని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కూడా అపాయింట్మెంట్ లేకుండా వెళ్తారు, ఎవరైనా వెళ్ళరు కదా. పవన్ కళ్యాణ్ వెళ్తారా? ఏది మొన్నటిదాకా 0, ఏదో ఇప్పుడైతే ఈవీఎంల 2021 వచ్చింది, మొన్నటిదాకా ఎవరు ఆయన కలవడానికి పెద్ద పెద్ద సెక్యూరిటీలు, బందోబస్తులు ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే 100% దొరుకుతుంది. ఇప్పుడు నేను మన హెలీప్యాడ్ దగ్గర కలవాలనుకున్నా వెళ్ళా. సో అక్కడ ఉన్న సోర్స్ని బట్టి అక్కడ అన్న పిఏకో లేదంటే ఎవరికో వాళ్ళకి చేసి అన్న పాజిబుల్ అవుతుందా అని అడుగుతాం. ఇవాళ కుదిరిద్దంటే వెళ్తాం, ఇవాళ కుదరలేదు నెక్స్ట్ వీక్ అడుగుతాం, నెక్స్ట్ వీక్ కుదిరితే వెళ్తాం. అప్పుడు కూడా పాజిబుల్ అవ్వలేదు అనుకోండి, ఆ వారంలో కుదరలేదు అనుకోండి, ఆ నెక్స్ట్ వీక్ వెళ్తాం. ముంచుకుపోయేదే ఉంది. ఏదన్నా ఉంటే కింద ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఫోన్ ద్వారా పిఏకి ఇన్ఫార్మ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేస్తారు. లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఏ జిల్లాకు ఆ జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కదా. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారే కలవలేదు, కలవడానికి కుదరదు, ఇదంతా నథింగ్ అంట. మీరు చూస్తారా కదా జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ అంత ఈజీగా కలుస్తారో బయటకు వస్తే తోసుకొని మరి అసలు ఎగబడి మరి సెల్ఫీలు. ఆయన కూడా అలానే వాళ్ళని ఉంటాడు ఓపిక్గా. చిన్నపిల్లలు కూడా కలిసి చూశారు కదా. అట్లాంటిది వీళ్ళు కలవట్లేదని అంటే అట్లా అదని నథింగ్ అంటారు. అవన్నీ ఏంటంటే ఏదో విమర్శ చేయాలని విమర్శ చేయటమే, అంతమించి వేరే ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ మాట వచ్చింది ఈవీఎంస్ అని చెప్పేసి అన్నారు. మరి ఈవీఎంస్ గురించి ఎందుకు ఎక్కువ ఫైట్ చేయలేదు మీరు కూడా? కోర్టులో ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈవీఎంల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే గెలిచారనేది 100% నిజం. అది దానికి విత్ ఎవిడెన్స్ చూపించాం మేము. ఏమని? వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చెప్పి మేము అడిగాం. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే ఏదైతే అప్పుడు వీవీప్యాట్ స్లిప్పులకి పోలైనటువంటి ఓట్లకి కానీ డిఫరెన్స్ వస్తే, ఆ డిఫరెన్స్ అనేది వస్తే ఖచ్చితంగా అక్కడ జరిగింది అనేది ప్రూవ్ అవుతుంది కదా. మన డిఫరెన్స్ వచ్చిందా లేదా చెక్కింగ్ కోసం అడిగితే వీవీప్యాట్ స్లిప్పులు అర్ధాంతరం ఎందుకు తగలబెట్టారు? ఇది పాయింట్ నెంబర్ 1. 2,
పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయి? మీ ఊర్లో 500 పోల్ అయితే లెక్కించే రోజు కూడా 500 ఉండాలిగా. 499 వచ్చినా తేడానే, 501 వచ్చినా తేడానే. అలాంటి లక్షల సంఖ్యలో డిఫరెన్స్ వచ్చింది స్టేట్ మొత్తంలో. ఎలా వచ్చింది? ప్రముఖ ఏడీఆర్ సంస్థ కూడా నిర్ధారించింది కదా పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఎలా డిఫరెన్స్ వస్తుందని. రెండో అంశం వచ్చేటప్పటికి బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్. మనం ఇంటర్వ్యూ జరుగుతున్నాం, ఫోన్ మనం ఇప్పుడు ఏరోప్లేన్ మోడ్లో పడేసో లేదంటే స్విచ్ ఆఫ్ చేసి పెడతాం. అయిపోయేంత ఛార్జింగ్ పెరిగిద్దా స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరన్నా? మరి ఈవీఎం మిషన్ ఎట్లా పెరిగింది? సో వీటన్నిటికి సంబంధించి ప్రూవ్ చేయడానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని కోర్టులో వేసాం. కోర్టులో అది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా దానికి రెస్పాండ్ అవ్వాలా, డిలే అవుతూ ఉంది. సో ఆల్రెడీ దాని మీద మనం పెట్టుకొని కూర్చోవడం కంటే రోజు ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. మెయిన్గా మాకు ప్రజా సమస్యలు మీద పరిష్కరించడం, వాళ్ళని ప్రభుత్వానికి అడ్రస్ చేయడం అనేది రాజకీయ పార్టీగా బేసిక్ మాకు. సో ఖచ్చితంగా దాని మీద వెళ్తాం. సో ఈవీఎంల ద్వారా తెలియదు, ప్రజలకు కూడా చాలామందికి తెలుసు ఈవీఎంల ద్వారా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అనేటటువంటి విషయం. కానీ ఏంటంటే ప్రూవ్ చేయడానికి వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టారు. ప్రూవ్ చేయలేం కాబట్టి వాళ్ళు ఇక సమర్థించుకుంటారు. లేదా వాళ్ళ మొహాలకు 90,000 80,000 ఏం చూసేస్తారండి? కొంత రామకృష్ణ రాజకీయాల నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు, రాగానే ఇచ్చేస్తారు 90,000. ఎలా ఇవన్నీ చూసేటటువంటి ప్రజలకు అర్థమవుతుంది కదా. అవును. సో వాళ్ళు ఈవీఎం ద్వారా గెలిచారని తెలుసు, బట్ మనం దాన్ని ప్రూవ్ చేయడానికి ఆధారాలను వాళ్ళే తగలబెట్టారని తెలుసు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేయలేము అనేటటువంటి ఉద్దేశంతో లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సహజమే. ఓకే. అయితే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే సాయిరెడ్డి గారు మొన్న కూడా మాట్లాడడం జరిగింది. 100 కోట్లు మేము అరవిందో ఫార్మా నుంచి, అరవిందో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పించాను మిథున్ రెడ్డి వాళ్ళకి. సో వాళ్ళు దేనికి యూజ్ చేసుకున్నారు మాకు తెలియదు అంటే ఆయన ప్రాపర్గా ఏం చెప్పారంటే లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆయన చెప్తున్నట్టు మాకు అర్థమైంది. దానిపైన మీరేమంటారు లిక్కర్ స్కామ్ గురించి? చెప్పాను కదా, సాయిరెడ్డి గారు మరి ఏ ఆలోచనతో ఏ విధంగా ఎవరిని టార్గెట్ చేసి వెళ్ళాడు అనేది భవిష్యత్తులో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సో అది పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదు. కానీ ఒక విషయం అయితే స్పష్టం, లిక్కర్లో 2019 నుంచి 24 దాకా ఎటువంటి కుంభకోణం జరగలేదు. ఎటువంటి కుంభకోణం జరిగిందనడానికి ఆధారం కూడా లేదు. ఎందుకు ఆ మాట క్లియర్గా చెప్తున్నా? ప్రభుత్వం లిక్కర్ అమ్మింది. అవును. ఎక్కడైనా ఒకటి మనం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే స్కామ్ జరిగిందనడానికి ఆధారం ఉంటుంది. 2 ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు స్కామ్ జరగడానికి సోర్స్ ఉన్నప్పుడు 2014-19 మధ్య జరిగింది. సో 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదు. సో 2 షాపులు మొత్తం ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు ఇంకా ఈ మధ్యలో ఎవరికి అవకాశం ఉంటుంది చేయడానికి? సో 2 వాళ్ళు మేజర్గా ఒకటి ఆరోపిస్తున్నారు. ఏమని? 20 డిస్టిలరీలు ఉంటే 20 డిస్టిలరీలో ఒక 16 డిస్టిలరీలకి 76% ఇచ్చేశారు మద్యానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ కదా. 16 డిస్టిలరీకి 74% ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారు. అవును. అంటే 74/16 అంటే ఎంత? 5% కూడా లేదు కదా. అవును. మరి 5% ఒక్కో కంపెనీకి ఇస్తే 100%లో 5% ఒక్కో కంపెనీకి ఇస్తే అది ఎట్ట స్కామ్ అయింది? మిగిలిన 4 డిస్టిలరీకి 26% ఆర్డర్లు ఇచ్చారు అంటున్నారు. అప్పుడు ఎంత? 6% కదా. మరి 100లో 6% ఒక డిస్టిలరీకి ఇస్తే అది స్కామ్ ఎట్టయింది? 100లో 30%, 20%, అట్లీస్ట్ 10% ఒక డిస్టిలరీ కన్నా ఇస్తే మీరు అన్నట్టుగా జరిగిందనడానికి అవకాశం ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అలా ఒక డిస్టిలరీకి 10% అట్లా ఇచ్చారు. సో ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి? ఒక డిస్టిలరీకి 5%, 6% కంటే ఎక్కడ రాలా. 20 డిస్టిలరీలు ఉంటే 20లో 16 డిస్టిలరీకి 74% ఆర్డర్లు ఇచ్చారు, 4 డిస్టిలరీకి 26% ఆర్డర్లు ఇచ్చారు. అంటే సగటును చూస్తే ఇక్కడ 5%, అక్కడ 6% జరగడానికి అవకాశం లేదు కదా. రెండోది, వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి బ్రాండ్లు అవి మేము తీసుకురాలా. బూమ్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, అది బేరా కంపెనీది. బేరా వైటు, బేరా బ్లాంచు, బేరా స్ట్రాంగు, బేరా బూమ్ ఇది ఇంటర్నేషనల్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెచ్చిందే, రెన్యువల్ చేసాం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ చంద్రబాబు నాయుడు గారు 2018లో తీసుకొని వచ్చారు. 19లో ఆయన దిగిపోయేటప్పుడు రెన్యువల్ చేశాడు. సో అవి మేము అక్కడ కొత్త బ్రాండ్లు తేలా. మరి ఇంక ఏ విధంగా కుంభకోణం జరిగిందని ఆరోపణ చేస్తారు? అసలు ఈ పనికి మాలిన ఆరోపణ చేసినాడు ఎవడో తెలుసా? ఎవరు? తెలియదు మీకు నాకు. వై వెంకటేశ్వర శ్రీనివాస్ ఎవరికన్నా తెలుసా? ఆ వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను విజయవాడలో ఉంటాడంట. అతను సెప్టెంబర్ 9వ తారీఖున రిజిస్టర్ పోస్ట్ రాశాడు. ఏది మధ్యలో కుంభకోణం జరిగిందండి, నేను బాగా తాగాను, కుంభకోణం ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక రిజిస్టర్ పోస్ట్ వేసాడండి. సెప్టెంబర్ 9 రిజిస్టర్ పోస్ట్ వేయంగానే 10వ తారీఖు ముఖేష్ కుమార్ మీనా రిజిస్టర్ పోస్ట్ చదివాడు. ముఖేష్ కుమార్ మీనా, ఈవీఎంలో ముఖేష్ కుమార్ మీనా ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు కదా, ఇది చదివాడు రిజిస్టర్ పోస్ట్. వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను చాలా పెద్దగా రాశాడు. ఇది ఏంటని చదివాడు. చదివి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కి
దాన్ని పంపించి మెమో జారీ చేసి మీరు అంతర్గత విచారణ చేయండి దీని మీద అన్నాడు. వాళ్ళు 9 రోజులు చేసేసారండి. సెప్టెంబర్ 9 లేఖ రాశాడు, ఇది రిజిస్టర్ పోస్ట్ చేశాడు. ఎవరు? ఆకాశ రామన్న వెంకటేశ్వర శ్రీనివాసు. ఇప్పుడు ఏ ఇయర్లో ఇది? మొన్న 2024 మొన్న 2024 సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 9న ఆకాశరామన్న వై వెంకటేశ్వర శ్రీనివాస్ రిజిస్టర్ పోస్టు. దాన్ని పెద్ద ఆకాశరామన్న ఈవీఎం ముఖేష్ కుమార్ మీద చదవటం, ఆ రిజిస్టర్ పోస్టును చదివి క్షుణ్ణంగా పరిశీలించి 9 రోజుల్లోనే ఎంక్వైరీ రిపోర్టు తీసుకోవటం. తీసుకోగానే సిఐడికి వెళ్ళి ముఖేష్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వటం. సిఐడి వాళ్ళు ఏమంటే సెప్టెంబర్ 20వ తారీఖు 21 దాన్ని కేసు ఫైల్ చేయటం. సిఐడి వాళ్ళు దాంట్లో 4,000 కోట్లు జరిగిందని రాసేయటం. ఇది 9 రోజులు విచారణ చేసేసి ఎవరు చేశారు అని అంటే కాలం నెంబర్ 5లో ఎఫ్ఐఆర్ కాపీ 21 అనుకుంటా, ఐ థింక్ 21/2024 ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు చేశారని రాశారండి. ఎవడన్నా స్కామ్ జరిగిందంటే 4,000 కోట్లు అంటే గుర్తుండే వ్యక్తులే కదా, ఏ వ్యక్తి చేశాడో తేల్చాలి కదా. గుర్తు తెలియని వ్యక్తులు 4,000 కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని ఇచ్చేశారు. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. సిల్లీగా లేదండి నేను చెప్పింది వింటే. అంటే అది జరిగింది కాబట్టి నేను చెబుతున్నాను. నేను ఇది అసలు ఎలా దీనికి సంబంధించి అనగానే మీరు అన్న సాయిరెడ్డి గుర్తొచ్చాడు. సాయిరెడ్డి మా ఇంట్లో మీటింగ్ జరిగిన మాట వాస్తవమే అండి, కానీ ఏం జరిగిందో నాకు దేని మీద గుర్తులేదు, ఎవరెవరు వచ్చారో గుర్తులేదు అన్నాడు. అది అరుణాచలమా నరసింహ అన్న సినిమా నాకు గుర్తులేదు, కానీ పెళ్లి కొడుకు ఈయనేనండి, వేసుకున్న సొక్కా మాత్రం నాదంటాడు. మీ ఇంట్లో జరిగిందంట, మీ ఆఫీస్లో మీటింగ్ జరిగితే మీకు తెలియకుండా జరిగేసి ఎవరు వచ్చారో మీరు మర్చిపోయారా, గుర్తు తెచ్చుకొని అవసరమైనప్పుడు చెబుతారా కదా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ 100 కోట్లు ఇప్పించాడు అవును సాయిరెడ్డి అన్నాడు. సాయిరెడ్డి ఏం చెప్పాడండి మొన్నటిదాకా, అసలు నాకు అరబిందోకి ఏం సంబంధం అంటే వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చూసుకుంటారు, నాకు దానికి సంబంధం ఏంది అన్నాడు కదా. మరి 100 కోట్లు ఇప్పించే అంత సంబంధం ఎందుకు వచ్చింది నీకు? మూడో పాయింట్, మిథున్ రెడ్డి గారు కూడా ఇప్పించా అన్నాడు కదా. మిథున్ రెడ్డి గారు బై బర్తే గోల్డెన్ స్పూన్, వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచే వ్యాపారాలు. ఓకే, మిథున్ రెడ్డి గారు బై బర్తే గోల్డెన్ స్పూన్. సో వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ వ్యాపార సంస్థల ద్వారా వాళ్ళకి 100 కోట్లు ఈరోజు బ్యాంకు లోన్ అడిగితే 100 కోట్లు కదా 500 కోట్లు కూడా లోన్ ఇస్తారు. సో మీ దగ్గరకు వచ్చి అడుక్కోవాల్సినటువంటి పని వాళ్ళకి లేదు. లేదు అరవిందో దగ్గర తీసుకున్నారు ఇదని. మొన్న సిఐడి వాళ్ళు రిమైండ్ రిపోర్ట్లు ఏం రాశారు తెలుసా అండి? జగన్ గారు ఇప్పించారు అరవిందో కానీ రాశారు. సాయిరెడ్డి ఏమో నేను ఇప్పించాను అంటున్నాడు, సిఐడి వాళ్ళు జగన్ గారు ఇప్పించారని రాశారు. కాంట్రడిక్షన్ మీకు అర్థమవుతుందా? సో ఇన్ని రకాలు ఉన్నాయి కదా. మరి గుర్తు తెలియదు, గుర్తున్నప్పుడు చెబుతాను, నాకు దీనికి సంబంధం లేదంటే నువ్వే కేవీ రావు విషయంలో, పోర్టు విషయంలో కాకినాడ అరవిందోకి నాకేం సంబంధం అన్నావు కదా, వాళ్ళ వ్యాపారాలకు నాకేంది అన్నావు కదా, మరి 100 కోట్లు ఇప్పించానంటే చెప్పావు. రెండు, నీ మీద ఆరోపణలు చేసింది కదా తెలుగుదేశం పార్టీ మొన్నటిదాకా. లిక్కర్ డాన్ విజయసాయిరెడ్డి, ఢిల్లీ లిక్కర్కి విజయసాయిరెడ్డికి సంబంధం ఉంది, తాడేపల్లి నుంచి పోయినాయి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నువ్వే చేశారు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి సాక్షి ఎట్లా అయ్యాడు? విజయసాయిరెడ్డి ఇప్పుడు సచివుడు ఎట్లా అయ్యాడు? అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వాంగ్మూలాలు తీసేసుకొని ఎవరెవరినో ఇరికిచ్చేయాలి, ఏడేదో కుంభకోణం జరిగిపోయిందని చెప్పేసేయాలి అని అంటే, నేను ఆంధ్రజ్యోతి పత్రికలో చూసినాక ఒకటి అర్థమైంది. మామూలు అవినీతిని ప్రజలు పట్టించుకోవట్లేదు, అంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి గురించి పెద్ద పట్టించుకోరు, లిక్కర్లో జరిగిందంటే నమ్ముతారు జనం, అందుకని చెప్పి చూపిస్తున్నాం అన్నట్టు రాశాడు నన్ను. మరి అన్ని క్లారిటీగా అర్థం కావట్లేదా? సో ఎట్లా జరిగింది కుంభకోణం? 14% మార్జిన్ని పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లిక్కర్కి 14% మద్యం దుకాణదారులకు మార్జిన్ పెంచారు. దానివల్ల 3,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇది కదా లిక్కర్ స్కాము. 2015 దాకా ఉన్నటువంటి లిక్కర్ పాలసీని తీసేసి ఏదైతే మీరు బార్లకు సంబంధించి మద్యానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ 8% పన్నును తగ్గించడం, అదేవిధంగా ఇంకో శాఖ సంబంధించినటువంటిది 6%, ఇంకో పన్నులు 6% తగ్గించడం వల్ల అప్పుడు ప్రభుత్వానికి నష్టం చేకూరింది 2015 నుంచి 19 దాకా. సో అది కదా లిక్కర్ కుంభకోణం. ఊరు వాడ ఏర్లై పారుతూ మద్యం, తాగండి తాగి ఓగండి అని కూల్ డ్రింక్ షాప్లో మద్యం, కిరాణా కొట్లో మద్యం, గుడి పక్కన మద్యం, బడి పక్కన మద్యం 99 రూపాయలకే. టాటా సుమో కదండి, ఒట్టి సుమో విస్కీ 99 రూపాయలకే. ఏదైతే ఇదంటే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ట్రాపికానా బ్రాందీ, 99 రూపీస్ బ్రాందీ, పేరే 99 రూపీస్ బ్రాందీ. ఈ బ్రాండ్లు తెచ్చినాడు కదా ఇప్పుడు కుంభకోణానికి పాల్పడ్డట్టు. ఈ బ్రాండ్లు ఎక్కువ ఈ బ్రాండ్లే తాగుతున్నారంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేల్స్ ఏముంది మద్యం అంటే
కేవలం 99 రూపాయల బ్రాండ్లు ఉన్నాయి. ఎందుకు 4 కొంటే ఫుల్ వస్తుంది కదా, క్వార్టర్ ఉందంటే ఈ ఎక్కువ అవుతుందంట సేల్స్. మరి ఈ సేల్స్ పెరగడానికి కొత్త బ్రాండ్లు అనేటటువంటి చెత్త బ్రాండ్లు తీసుకొచ్చినాడు కదా కుంభకోణానికి పాల్పడ్డట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు పెద్ద గజ దొంగ, ఈ గజ దొంగ అవతలాలను దొంగ అని ప్రూవ్ చేయడం కోసం చూస్తాడు. ఆయన హయాంలో కుంభకోణాలు జరిగితే ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉంటే ఆయన హయాంలో మళ్ళీ దాన్ని సైడ్ చేయడం కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చూపించేస్తే జనాలందరూ డైవర్ట్ అవుతారు కదా. ఎందుకంటే గాలి మీడియాలు చాలా ఉన్నాయి కదా వాళ్ళకి, అది వాళ్ళ ఆలోచన. సో లిక్కర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు స్కామ్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఆఫ్ ఇండియా అని దీనికి సంబంధించి కోర్టు ఒకటి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులతో కేసు వేపిస్తే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ విధానం చాలా పారదర్శకంగా ఉంది అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. సో లిక్కర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కుంభకోణం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1 కూడా మిస్యూజ్ కాలేదు. ఇది వాస్తవం. అంటే మీ లిక్కర్ స్కామ్ గురించి చెప్తుంటే చాలా పెద్ద రాజకీయం అనిపించింది నాకు సాయిరెడ్డి గారి పేరు రాగానే. అంటే నిజంగా సాయిరెడ్డి గారు అట్లా చేస్తారంటారా? ఇప్పటి వరకు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఇది లేదు, నేను కోటరి వల్ల వెళ్ళా అని చెప్పేసి చెప్పారు కదా. అంటే అట్లా చేసే పాసిబిలిటీ ఉందా సాయిరెడ్డి గారు? సార్ ఇప్పుడు ఎలా ఏ మనిషిని మనం ఎలా ట్రస్ట్ చేస్తాం ఎప్పుడైనా? ఇప్పుడు నిజంగా మీరు ఒక ఉన్నతంగా మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసింది, చాలా వాల్యూ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాయిరెడ్డి గారికి ఇచ్చినటువంటి వాల్యూ ఎవరికి ఇవ్వలేదు. ఇందుకు 2 సార్లు రాజ్యసభ, ఫస్ట్ మాకు వచ్చిన రాజ్యసభ ఆయనకే ఇచ్చాం కదా. అవును. ఏమన్నా మీరు ఏమన్నా అంతకుముందు ఏమైనా ఎన్నికల్లో గెలిచి ఏమన్నా అపారమైన రాజకీయ అనుభవం అని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉన్నారని కదా ఇచ్చింది. మళ్ళీ 2వ సారి కూడా చేశారు కదా. అయినా మళ్ళీ ఎంపీగా కూడా కంటెస్ట్ చేయించారు కదా. ఎందుకంటే ఇది రాజ్యసభ అయిపోయినా అదైతే 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి, అది గెలిస్తే 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇది అయిపోద్ది కదా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో. ఇంకా మొత్తం ఆయన రాజీనామా చేసింది ఒక 6 నెలలు అనుకోండి, అంటే 3.5 సంవత్సరాలు కదా ఇంకొందాన్ని. అదే ఎంపీ గెలిచింది ఇంకో సంవత్సరం అదనంగా ఉండేది కదా. ఇన్ని పదవులు ఇచ్చి మీకు ఇన్ని రకాలుగా చేస్తే ఇప్పుడు మీరు నెంబర్ 2 నుంచి నెంబర్ 2000కి వెళ్ళారంట. అంటే ఏంది? అంటే మిమ్మల్ని ఎంపీగా కూర్చోబెట్టాం, ఇంకా రాజ్యసభ ఇచ్చాం. రాజ్యసభ ఉండేది 11 మంది రాజ్యసభ, దాంట్లో మీరుంటే నెంబర్ 2000 కిందకి వెళ్తారు. సో ఆయన ఎవరి డైరెక్షన్లో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. అందుకని పూర్తిగా తెలియకుండా మనం కూడా ఆరోపణలు చేయటం అని కాదు కానీ, బట్ సాయిరెడ్డి గారు అయితే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పెద్ద పదాలు అయితే మన దగ్గర లేవు, అసలు మనం అంత పండితులం కాదు కాబట్టి తప్పుడు మాటలు అయితే మాట్లాడుతున్నాడు. ఎవరినో ఇరికించాలనేటువంటి ప్రయత్నంలో జరగని దాన్ని ఇక్కడ జరిగిందని చెబుతున్నాడు. లిక్కర్ స్కామ్ నిజంగా జరిగితే ఏం గుడ్డి కడిదికి పళ్ళు తోమేవా? అప్పుడే చెప్పాలి కదా, మరి అప్పుడే చెప్పాలి కదా. నువ్వు రాజ్యసభ సభ్యుడు కదా, అసలు మీ ఇంట్లో మీటింగ్ జరిగిందంటే మరి నువ్వు చేసినట్టు అది. సో ఇవన్నీ జరిగిందని చూపించి ఇది ఎలా ఉంటుందంటే, జగన్ గారి దగ్గర ఉన్న వాళ్ళని మెల్లగా లాగుతారు. మీకు తెలుసు కదా షర్మిలను ఎలా లాగారు. షర్మిల గారిని తీసుకొని వచ్చి జగన్ గారిని తిట్టించేవాళ్ళు. సో ఇప్పుడు రేపొద్దున సాయిరెడ్డి వంతు అయిందేమో. సో భవిష్యత్తులో అతను మాట్లాడే దాన్ని బట్టి మనం కొద్దిగా రియాక్ట్ అవుదాం కానీ, సో వెయిట్ అండ్ సీ ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉంది? రేపు మోదీ గారు కూడా వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు అమరావతికి. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? మరి అమరావతి పనులు పునఃప్రారంభం అవుతున్నాయి కదా, దానిపైన ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా ఉంది. అసలు మామూలుగా ఉందనుకుంటున్నారా? ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? వచ్చే సంవత్సరం అయింది, కొత్త నూతన ప్రభుత్వం. 100కే కదా మనం మార్కులు వేయాల్సింది. 100కి 1,00,000 మార్కులు వేస్తారు నేనైతే. అమ్మో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మామూలుగా లేదు. 100కి 1,00,000 మార్కులు చల్లవు కాబట్టి అవి చెల్లే మార్కులన్నీ 100కు 100, 100కు 99, 100కు 1 నుంచి 100కు 100 దాకే చెల్లుతాయి మార్కులు వేస్తే. 100కు 101 వేసినా చెల్లవు కదా, అందుకని 100కి 1,00,000 వేస్తా అంట. పరిపాలన అంటాడు ఎవడన్నా, ఇది కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుంది అని అంటే వాడు కడుపుకు అన్నం తినట్లేదు లెక్క. ఎంతకంటే ఏం మాట్లాడాలి? అంటే ఇది కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇది కాంట్రవర్సీ స్టేట్మెంట్. పరిపాలన నడుస్తుందా? మీరు చెప్పండి. పరిపాలన నడుస్తుంటే ఈరోజు పేపర్ చూసారా, తెలుగుదేశం నాయకుడు హత్య. నిన్న పేపర్ చూసారా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కూడా ఉన్నాడు రాయలసీమ. మనం చూసారా, తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరిని దేవేంద్రనాథ్ చౌదరి చంపాడు. ఒక్కొక్క కత్తిపోటుకి 2 లక్షలు అంట. 53 కత్తిపోట్లు, 52 కత్తిపోట్లు పొడిచారు. పాలన నడుస్తుంది అక్కడ. రోజుకో చోట అత్యాచారం. మరి కడుపు తినేవాడు పాలన అంటాడు ఎవడన్నా దీన్ని? అదేమంటే పత్రికల్లో మాత్రం ఉంటాయి.
అతి పెద్ద నగరం, అసలు అంత సుందరమైన నగరం, అసలు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2కి వెళ్ళింది, A2కి వెళ్ళింది, నెంబర్ 1కి వెళ్ళబోతుంది, దేంటో వెళ్ళబోతుంది. ఒక్కటంటే ఒక పథకం ఇచ్చారా? 1,55,000 కోట్ల అప్పు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా 10 నెలల కాలంలో ఈ దేశంలో ఎవడన్నా చేశాడు? ఈ దేశంలో 78 ఏళ్ళు అయింది మన స్వాతంత్రం వచ్చి. మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ మనకంటే పెద్ద రాష్ట్రాలు కదా, మహారాష్ట్ర, మనకంటే పెద్ద రాష్ట్రాల్లో కూడా ఎవడన్నా 10 నెలల కాలంలో 1,55,000 కోట్లు అప్పు చేశాడా? అంటే 1,55,000 కోట్ల అప్పు అంటే నెలకెంత? 15,500 కోట్లు. రోజుకెంత? 516 కోట్లు. రోజుకి 500 కోట్లు అప్పు చేస్తే దీన్ని ఎవడన్నా పరిపాలన అంటాడా? మరి నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏమంటున్నా, నిజంగా నీతిగా నిజాయితీగా ఆలోచించి మనం అన్నం తింటే ఆలోచించండి, ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది అసలు? రోజుకొక అత్యాచారాలు, హత్యలు, తిరుమల పవిత్రతను రోజు దెబ్బతీయటం, ఎక్కడికక్కడ దారుణమైన సంఘటనలు, రోడ్డు మీద నరికి బారేస్తారు, బయటికి వెళ్తే ఇంటికి వస్తామని సేఫ్టీ లేదు, చిన్నపిల్ల స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ఈ అమ్మాయి బయటకు ఆడుకోవడానికి పోయినట్టుంది, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ఇది మన మచ్చుమరిలో 9 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు కదా, శవం దొరికింది అప్పటి వరకు. మరి ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందని ఎవడన్నా అంటే ఏమనాలి? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు ఇంకా మీడియా చూపించట్లేదు. ఇప్పుడు నేను చెప్పినవి చాలా తక్కువ, ఇంకా జరుగుతుంది ఘోరాది ఘోర సంఘటనలు. అవి కొన్ని మీడియా దృష్టికి కూడా, మీడియాలో కూడా చూపించాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేశారు. సో మీరు చూస్తే మొన్న సాక్షాత్గా అసెంబ్లీలో మహిళా హోంమంత్రి గారు చెప్పారు, 8 నెలల్లో 16,000 అమ్మాయిల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు నమోదైంది. అంటే రోజుకు 3, గంటకు 3, రోజుకు 72. రాష్ట్రంలో పరిపాలన ఉందంటాడు ఎవడన్నా? రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో నేను చెప్పిన సంఘటనలు అవునా కాదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఏడన్నా ఒక పరిశ్రమ వాళ్ళు ఉన్న పరిశ్రమల వాళ్ళే బెంబేలు ఎత్తుకొని 3-4 నెలలు మూసేసేటటువంటి పరిస్థితి కదా, తెలుగుదేశం నాయకులకు లంచాలు ఇవ్వకపోతే. చూడలేదా మనం గురజాల? ఇక్కడ చూడలేదు ఆదినారాయణ రెడ్డి ఆ భాగవతాలన్నీ మనం? ఇన్ని రకాలు జరుగుతుంటే 99 రూపాయలకి కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా, 99 పైసలకు భూములు ఇస్తాడని కడుపుకి అన్నం తినేవాడు ఇస్తాడా? ఏమన్నా మన శ్మశానంలో కూడా ఉంది కదండి, శ్మశానంలో ఎవడన్నా అమ్ముతున్నా కూడా ఎక్కువ రేటుగా కొనుక్కుంటాక. మరి విశాఖపట్నంలో అత్యంత కాస్ట్లీ భూముల్ని 99 పైసలకి TCS ఏమన్నా కొనుక్కోలేని పరిస్థితిలో ఉందా అండి? వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అడిగారు ఏమని? ఎంటైర్ 21 ఎకరాల ల్యాండ్ అంట, ఎంటైర్ 21 ఎకరాల 99 పైసా. మరి రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా నడుస్తుందా? వర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా కంపెనీ, దాని పేరు వర్సా అని క్యాబినెట్ చెప్పింది. క్యాబినెట్లో వర్సా అంటూ ప్రపోజల్, స్టేట్ ప్రమోషనల్ బోర్డులో వర్సానే ఉంది. ఆ కంపెనీ వాడు వచ్చి నా పేరు వర్సా కాదు అరసా అంటున్నాడు. వర్సానా అరసానా తెలియకుండా 3,000 కోట్ల రూపాయల భూములు ఇచ్చేస్తారా? మీరు ఏమన్నా అంటే నేను కడుపు అన్నం తినేవాడు అని అంటే కోపం రావచ్చు. మరి రాష్ట్రంలో పరిపాలన ఉందా మీరు చెప్పండి? 99 పైసలకి ఊరు పేరు లేని అడ్రస్ లేనటువంటి బోగస్ కంపెనీలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ దారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకొని సైలెంట్గా ఉండి ఈ రాష్ట్రంలో పరిపాలనకి మీరు అన్నట్టుగా 1 మార్కు 1/2 మార్కు అసలు వేసే పరిస్థితి ఉందా? చెప్పే కదా 100కి 1,00,000 మార్కులు వేయాలని. చల్లవు కాబట్టి చెల్లే మార్కులు అయితే 1 నుంచి 0 నుంచి 100 దాకా చెల్లే మార్కులు, 100కు 100. పక్కన మన చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ నాన్నకి మార్కులు తక్కువ వస్తే 100 మార్కులు పక్కన ఒకటి తెలియకుండా 101 వేస్తావు, ఇట్లా ఉంటుంది కదా. సో అలానే ఉండాలి. ఇప్పుడు ఎంత చెత్త పరిపాలన, ఎంత గలీజు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా చూడరు. సో ఇదే లాస్ట్ ఇయర్లకి ఎంత దరిద్రమైన పరిపాలన. మాట్లాడితే కేసు 700 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టారు 10 నెలల కాలంలో. అంటే 10 నెలల కాలంలో 700 కేసులు అంటే నెలకు 70. అంటే రోజుకు 2 కేసులు మినిమం పెడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే. ఒకటి కూడా కాదు, రోజుకి 2 కేసులు మినిమం పెడుతున్నటువంటి పరిస్థితులు. ఎప్పుడో 2018లో 17 అనుకుంటా కదా, మన పోసాని కృష్ణమురళి గారు నంది అవార్డులు, కమ్మ అవార్డులు అన్నాడు. మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఎప్పుడు 8 ఏళ్ల తర్వాత. వాడికి రోజు దెబ్బతిని తెల్లారులు దెబ్బతినిపోయి ఎవడైతే కేసు పెట్టాడో వాడికి ఆ రోజు ఇక దెబ్బ తినిపోయి పూర్తిగా పెట్టాడంట. మనోభావాలు కాదు, భావాలు. ఇది ప్రభుత్వం. ఇంకేం పరిపాలన చేస్తుందో మీరు చెప్పండి. ఓకే, చాలా బాగా, అంటే మీరు చాలా బాగా అగ్రెసివ్ కూడా అయిపోయారు. వాటర్ ఏమైనా తాగుతారా?
అమరావతి గురించి అండి. అమరావతికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎందుకు వ్యతిరేకమైనప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అది ఎలక్షన్స్‌లో కూడా బాగా దెబ్బ కొట్టింది. అమరావతిని మీరు రాజధాని కట్టట్లేదు అని చెప్పేసి. అసలు అమరావతిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ చేసిన డెవలప్‌మెంట్స్ ఏంటి? సార్ ముందుగా మీరన్న అమరావతికి మేము వ్యతిరేకం కాదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్ట్. అమరావతి ఒక రాజధానిగా ఉండాలని మేము కూడా బలంగా కోరుకున్నాం. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతో ఆ రోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో 3 రాజధానులు అనేది మేము తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ఒకటి అమరావతి. అమరావతిని మేము వదిలేసి మిగిలిన వాడికి వెళ్ళాలి కదా. అమరావతితో పాటు మరొక 2 అని నిర్ణయించుకున్నాం. అది న్యాయస్థానాలకు వెళ్ళారు, అడ్డుపడ్డారు. సరే దాని తర్వాత ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తూ ఉంటున్నారు కదా. మేము ఎక్కడన్నా వద్దన్నావా? అమరావతిని వాళ్ళు డెవలప్ చేస్తా అంటే మేము ఎక్కడన్నా వద్దన్నావా? మీరు అసలు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది అని అడుగుతున్నాం. అది కూడా అడగకూడదు అని అంటే అట్లా మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలంటే దానికి అడ్డుపడుతున్నామని చెప్పి మీరు అందరూ దుష్ప్రచారం చేసేస్తే అట్లా. అమరావతిలో మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఫస్ట్ మీరు 34,000 ఎకరాలు తీసుకునేటప్పుడే తప్పన్నాం. 37,000 ఎకరాలు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. 34,000 చేంజ్ సేకరించారు. 3,000 ఎకరాలు 1,000 మంది రైతులు ఇవ్వాల, హైకోర్టుకి వెళ్ళారు. సో 34,000 ఎకరాలు సేకరించారు. ఒక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అంటే దాదాపుగా 55,000 ఎకరాలు. ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాలు పైన సేకరిస్తా ఉంటున్నారు. అంటే ఎంత? 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలు. అవును, 1,00,000 ఎకరాలు. 55 + 45 లక్ష. అవును. అది కూడా ఏంటి, అదేమన్నా అడవా లేదంటే ఏమన్నా ప్రభుత్వమే మీరు సేకరిస్తుంది? 3 పంటలు పండే పచ్చటి భూములు. పర్యావరణం దెబ్బతింటలేదా? 1,00,000 ఎకరాలు సాగు కోల్పోవటం అంటే ఈ దేశ చరిత్రలో అది ఎంత పెద్ద ఉపద్రవం. అది 1,00,000 ఎకరాలు ఒక ప్రాంతంలో సాగు కోల్పోయేటట్టు ప్రభుత్వమే చేస్తుంటే ఇది కదా అసలు అతి పెద్ద స్కాము. ఎందుకంటే మీరు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలకు సంబంధించి అనుకుంటా పర్యావరణం దెబ్బతినిపోతుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు కదా. మరి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనకు వస్తున్నాడు. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని తీసేసే దగ్గర, సాగు భూమిని తీసేసే దగ్గర గౌరవ ప్రధాని గారు మరి ఆలోచించుకోవాలి. 2వ పాయింట్, 1,00,000 కోట్లు అప్పు తెచ్చి ఇప్పుడు ఆల్రెడీ 31,000 కోట్లు తెచ్చారు. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ KWS నుంచి 5,000 కోట్లు, ఆల్రెడీ 31,000 కోట్లు అప్పు తెచ్చారు. మళ్ళీ బడ్జెట్లో ఒక 5,000 కోట్లు ఎలకాట్ చేశారు దానికి సంబంధించి రాజధానిని. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆల్రెడీ 5,004 కోట్లు అప్పులు తెస్తే 10 సంవత్సరాల పాటు అసలు వడ్డీ కడతానే ఉన్నాం. సో అదొకటి. ఇప్పుడు ఇంకా 60,000 కోట్ల సమీకరణ కోసం సో అండ్ సో కోసం ఆల్రెడీ పెట్టున్నారు. అమరావతి బాండ్లని లేదంటే బ్యాంకులకి ఏదైతే లోన్ల కోసం అని డబ్బులు, అంటే 1,00,000 కోట్లు. ఇది సరిపోయిద్దా అంటే సరిపోదంట. ఎందుకు? నారాయణ గారే చెప్తున్నారు. 1 ఎకరం అభివృద్ధి చేయటానికి అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ వీటి మాత్రమే వేయటానికి ఎకరానికి 2 కోట్లు అవుతారు ఆయనే చెప్పాడు కదా. 2018లో చెప్పారు కదా. ఇప్పుడు మరి 2 కోట్లది వీళ్ళు మామూలుగానే ఎస్టిమేషన్లు పెంచుతారు కదా బాగా. అది ఏ 4 కోట్లు 3 కోట్ల మినిమం అయింది కదా. మరి 1,00,000 ఎకరాల భూముల్ని డెవలప్ చేయడానికి ఇంటూ 3 కోట్ల చొప్పున 3,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒక నగరాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించటం ఇది స్కామా, ఇది అభివృద్ధి? మీరు చెప్పండి. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని 3,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ 3,00,000 కోట్లకి అసలు వడ్డీ కలిపేటప్పుడు ఒక 10,00,000 కోట్లు అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నెత్తిన పడేటటువంటి భారం కాక ఇది అభివృద్ధి అవుతుందా? సరే, మీరు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే అక్కడ అన్ని లక్షల కోట్ల ఆదాయం ఏమైనా వస్తుందా? మీరే చెప్పారు 2,000 ఎకరాలు మిగిలిందని మొన్న. ఏది 54,000 ఎకరాలు 2,000 ఎకరాలు మిగిలిందంట. ఇప్పుడు మళ్ళీ ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటే ఓ 2,000 1,500 ఎకరాలు మిగిలింది. అంటే 3,500 4,000 ఎకరాలే కదా. 4,000 ఎకరాలకు 3,00,000 కోట్లు ఎట్టొస్తాయి? మీరు పెట్టి అసలే రాదు కదా. 4,000 ఎకరాల భూములు అమ్మితే 3,00,000 కోట్లు వస్తాయా? అప్పుడు భూమి ఎంత, ఒక్కొక్క ఎకరం ఎంత అమ్మాలి? ఎన్ని 100 కోట్లు అమ్మాలి? ఎన్ని 1,000 కోట్లు అమ్మాలి? సో మరి ఇది పాజిబులా? ఈ ముసుగుతో దోపిడీ జరుగుతూ ఉంది. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకమే. 3 పంటలు పండే 1,00,000 ఎకరాల భూములు తీసుకోవడానికి ఖచ్చితంగా వ్యతిరేకమే. 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి ఇలాంటివి చేయడానికి ఖచ్చితంగా వ్యతిరేకమే. వీటికి అసలు వడ్డీ కలిపి ఎలా కడతారో ఇప్పుడు చెప్పండి. మీరు శ్వేతపత్రం ఏం చేయండి. 3,00,000 కోట్లు అసలు వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది? తెస్తే దానికి వడ్డీ అంత సంవత్సరానికి
ఎన్ని సంవత్సరాల్లో తీరవాలి, ఏ విధంగా తీరుస్తారు ఈ చెప్పండి. అక్కడ అమరావతి డెవలప్ చేస్తాం మాట్లాడితే రోజు పేపర్లో చూస్తే అబ్బా అహో అమరావతి, ఆహా ఆ అమరావతి, అసలు అమరావతికి ప్రపంచం మొత్తం దీనికి చూస్తుంది, ఇది ప్రపంచ స్థాయి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వదలగొడుతుంది కదా. ఇంతకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంది అమరావతి, ప్రపంచ స్థాయి రాజధాని తర్వాత అవసరం. మీరే చెబుతున్నారు పార్లమెంట్లో ఇంకా గెజెట్ తీసుకురావాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గెజెట్ తీసుకురావడానికి మీకు 10 నెలలు పట్టిందా? కేంద్రంలో మీరే ఉండి నిన్నగా మొన్నగా మోడీ గారిని కలిసింది, ఎందుకు అడగల? అంటే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? దాని మీద క్లారిటీ ఇవ్వమంటున్నాం. రెండో అంశం వచ్చేటప్పటికి దీంట్లో మీరు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సచివాలయం కడతారంట. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని సచివాలయం, ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అసెంబ్లీ, ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేని హైకోర్టు, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేని శిల్పారామం, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రైల్వే స్టేషన్, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద బస్ స్టేషన్, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, ఇవన్నీ కడతా ఉంటున్నారు కదా. ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేని క్రికెట్ స్టేడియం, ఇట్లా మొత్తం చాంతాడంత లిస్ట్ ఉంది కదా. అతిపెద్దది కడతా అంటున్నారు కదా. ముందు బస్ స్టాండ్ కట్టించింది. అమరావతి బస్ స్టాండ్ ఉందా? అతిపెద్ద విమానాశ్రయం అంటున్నాడు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు జనాలు ఏమన్నా మీరు పిచ్చోళ్ళని చేస్తున్నారా, తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నారా? అసలు ఒక ఎయిర్పోర్ట్కి ఇంకో ఎయిర్పోర్ట్కి మధ్య ఎంత దూరం ఉండాలో మీకు తెలుసా? 150 కిలోమీటర్ల దూరం లేకపోతే ఎయిర్పోర్ట్కి ఎవరు. ఒకవేళ అక్కడ ఎయిర్పోర్ట్ కట్టినా పబ్లిక్ ఏదైతే ట్రావెల్ చేయడానికి ఉండదు, ప్రైవేట్ పరంగా నార్మల్ వాడుకోవడానికే ఉంటుంది. ఏది దగ్గర ఎయిర్పోర్ట్లు కట్టినా 150 కిలోమీటర్ల లోపు కడితే. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్లు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూస్తే తిరుపతికి కడపకి అదే దూరం ఉంటుంది. సో కడపకి కర్నూలుకి అదే దూరం ఉంటుంది. సో 150 కిలోమీటర్ల పైన. రాజమండ్రి విశాఖ అదే దూరం ఉంటుంది, విశాఖ విజయవాడకి అదే దూరం ఉంటుంది. సో మీరు హైదరాబాద్ చూడండి, బేగంపేట ఎయిర్పోర్టు ఫంక్షన్ క్లోజ్ చేసినాకే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. సో మనం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేస్తున్నామని కేంద్ర విమానయాన సంస్థకు మనం పెట్టుకొని, ఇది క్లోజింగ్ రాష్ట్ర ప్రభుత్వంగా పెట్టుకుంటేనే ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు భోగాపురం స్టార్ట్ అయింది అనుకోండి, విశాఖపట్నం క్లోజ్ అవుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్నింగ్లో ఉంటుంది. ఇంకా ఈ మాత్రం మినిమం తెలియకుండా మీరు జనాల్ని మోసం చేస్తున్నారా? అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయబోతున్నారా? అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కడితే గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ అయింది కదా. అయినా గన్నవరానికి ఇప్పుడు మీరు అన్న వెలగపూడికి 35-40 కిలోమీటర్ల లోపు ఉంటుంది, 35-40 కిలోమీటర్ల లోపు. మరి 40 కిలోమీటర్లు 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏంటి? అంటే మన వెలగపూడి మందడానికి తిప్పుతారా ఫ్లైట్ని? లేదంటే తుళ్ళూరుకి తాటికొండకి ఏమైనా తిప్పుతారా? మంగళగిరికి తాడేపల్లికి ఏమైనా తిప్పుతారా ఫ్లైట్లు? ఏమన్నా కనీసం ముఖ్యమంత్రి మాట్లాడా మీరు? అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ అంట. దేనికి? ఇది కట్టడానికి కాదు, జనాలను మళ్ళీ ఊహల ప్రపంచంలో తిప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు తన బినామీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి అతి పెద్దది కడుతున్నాం. ఒక 5,000 కోట్లు, అతి పెద్దది కడుతున్నాం 2,000 కోట్లు ఇచ్చి పడేయటమే కాంట్రాక్ట్. మొబైలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేయటం, వెనక్కి తీసుకోవడం కమిషన్లో. సో ఇది జరిగే పనులకు కాదు. దానికి ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంటే ఒక 5,000 ఎకరాలు. ఏదో ఆల్రెడీ ఉంది కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి గన్నవరం. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ నార్మల్గా కడతారు. రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు కావాలండి రైల్వే స్టేషన్కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 800 ఎకరాలు ఉందండి, వీళ్ళు 1,500 ఎకరాలు అని చెప్తారు. అమరావతిలో చెప్పట్లా ఇవన్నీ ఏంటంటే ఒక దోపిడీకి తెరలేపితే అమరావతి పేరుతో అభివృద్ధి జరగట్లేదు, అమరావతి పేరుతో అందమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఊహల ప్రపంచంలోకి మళ్ళీ 2014-19 మధ్య ఎలా తీసుకెళ్లారో సేమ్ మళ్ళీ ఇప్పుడు 24-29 మధ్య కూడా అదే విధంగా తీసుకెళ్తున్నారు. ఆ రోజు కూడా అహో అమరావతి, అదేంది అదిగో అల్లదిగో శ్రీహరివాసం అనే పాట ఉంటుంది కదా, అలానే అదిగో అల్లదిగో అమరావతి అని పెట్టారు. ఆ రోజు టైటిల్స్ నేను 2019 ఎన్నికల కంటే ముందు ఈ నరేంద్ర మోడీ గారు వచ్చేళ్ళారు కదా, ఇక్కడ చెంబు నీళ్లు గుప్పిడి మట్టి చల్లారని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు హెడ్డింగ్లు చూస్తే చూడండి, అహో అనేలా చరిత్రలో నిలిచేలా రాజధాని శంకుస్థాపన, 16,000 గ్రామాల నుంచి కలశాల్లో మట్టి, ఈవెంట్ సంస్థకు బాధ్యతలు, చీరా సారాలతో ప్రత్యేక ఆహ్వానం. తర్వాత ఇది చూస్తే సోయగాల తీరం కాలువల నగరం, ఇది అమరావతి గురించి. ఆర్యులు, శాతవాహనులు, మౌర్యులు చరిత్రలో ఎవరిని చూసినా పుష్కలంగా నీళ్ళున్న చోటే రాజధానులు నిర్మించారు. ఇది నదీముఖ రాజధాని, ఇది చరిత్రలో గొప్ప రాజధాని. ఇది వాళ్ళు రాసింది. బిరబిరా కృష్ణమ్మ
నడి ఒడ్డున ప్రకృతి సోయగాలు, కృష్ణవేణికి సిగల్లో పువ్వల్లే సుందర ద్వీపాలు, అమరావతి మధ్యలో అందమైన కాలువలు, ఆకాశ హార్మాలను తిలకిస్తూ పడవ ప్రయాణాలు, పచ్చడి పూదోటల్లో విహారాలు, థీమ్ పార్కుల్లో కేరంతలు, జలక్రీడలో జలకాలాలు. మీరు చెబుతున్నారా వాళ్ళు రాశారు? రామోజీరావు బతుకున్నప్పుడు రాసింది. నాకెంత టాలెంట్ ఉందండి బాబు, నాకు అంత టాలెంట్ ఏడుంది. ఆ టాలెంట్ ఉంటే నేను కూడా పచ్చడి వ్యాపారం పెట్టుకొని ఫిలిం సిటీ కట్టేవాడిని కదా. ప్రియా పచ్చళ్ళ ఏదో పచ్చళ్ళు, మిగిలిన పచ్చళ్ళన్నీ అవి బాగుండేది ఒకటే బాగుండేది అని ప్రచారం చేశారు. చూడండి, కనుల పండగ చేసే నూతన నగరం. అసలు ఫోటోలు చూస్తే మామూలుగా కాదు. అసలు దీని ఆనుకొని పెదవాడ, దుర్గమ్మ, మంగళగిరి, నరసింహస్వామి, ఉండవల్లి, గోవులు, కొండవల్లి తోట, అమరావతి, వాటర్ ఫ్రంట్, బొటానికల్ గార్డెన్, కన్వెన్షన్ సెంటర్ వచ్చేసినాయి అన్నీ. అపురూపం, అజరామరం అమరావతి, అపురూపం అజరామరం అమరావతి. 5 అంచెల్లో మూల కేంద్రం. మీరు నవ్వుకోవద్దండి, ఇది సీరియస్ మ్యాటర్. నవరాజసం అమరావతి. గిన్నీస్ నమోస్థాయిలో శంకుస్థాపన. గిన్నీస్ రికార్డ్. శంకుస్థాపన కూడా గిన్నీస్ బుక్ రికార్డ్. శంకుస్థాపన గిన్నీస్. మన 300-400 కోట్లు ఖర్చు పెట్టారు కదా మోడీ వస్తే. ఆ మాత్రం గిన్నీస్ బుక్ లేకపోతే అట. అదిగో అల్లదిగో అమరావతి. ఇది ఇలా బతుకులు ఇంతి రాసి అదిగో అల్లదిగో అమరావతి. అహో అమరావతి, అమరావతి ప్లాన్ అద్భుత అద్భుత. ఓ పత్రిక రాస్తుందండి, అద్భుత. ఏం చెప్పాలి, ఏం చెప్పండి. ఇది మళ్ళీ ఇప్పుడు దీన్ని మించిన హైప్ ఇప్పుడు ఇస్తూ నరేంద్ర మోడీ గారు వస్తున్నారంట. ఎందుకు? అప్పుడేమో 55,000 ఎకరాలు తీసుకున్నప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఇంకో 45 ఎకరాలు తీసుకోవడానికి వస్తున్నారు. వచ్చి ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి హైప్ చేసే కార్యక్రమంలో 5 లక్షల మందిని తరలిస్తున్నారు అమరావతిలో. నరేంద్ర మోడీ గారి సభకి 5 లక్షల మందిని తరలిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. దాదాపుగా 500 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. ఎవరు సొమ్మండి ఇది? ఈ 500 కోట్లు ఉంటే ఇంకో అభివృద్ధి కార్యక్రమానికో, రోడ్లకో, లేదంటే మీరు అన్నట్టు ఇంకో 4 బిల్డింగ్లు కట్టడానికి ఉపయోగపడుతుంది కదా. 4 బిల్డింగ్లు కట్టడానికి ఉపయోగపడుతుంది కదా. మరి 500 కోట్లు ఎవరి కోసం? మీరు బిల్డింగ్ కట్టి ఓపెనింగ్కి పిలవండి, సింపుల్గా చేయండి. ఎవరు పిలవద్దు అంటున్నా. చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి, జరగాలి అమరావతికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, పెట్టాలి అమరావతికి 100 కోట్ల రూపాయల దుబారా ఖర్చు, దోచుకోవాలి అమరావతికి మళ్ళీ మళ్ళీ భూములు, దోచుకొని పంచి పెట్టాలి వాళ్ళ బినామీలకి మళ్ళీ మళ్ళీ భూములు. ఇది జరుగుతుంది అమరావతిలో. మళ్ళీ పెళ్లి కార్యక్రమం, అమరావతికి మళ్ళీ శంకుస్థాపనల కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి 500 కోట్లు. కేవలం 3D డిజైన్లో సచివాలయం ఎలా కడుతున్నారు చూపించడానికి 88.5 లక్షలు. 88.5 లక్షలు ఓన్లీ 3D డిజైన్. మోడీ గారు రాగానే చూపిస్తారు. 3D డిజైన్ వేసి ఇదిగోండి కడుతున్నాం, ఈ కాలువలు సొంపులు తిరుగుతాయి, వంపులు తిరుగుతాయి అని చూపించే డిజైన్ కోసం 88.5 లక్షలు. కోటి రూపాయలు. ఓన్లీ పార్కింగ్ ఏదైతే వెహికల్స్ పార్కింగ్ పెడతారో టెంపరీగా ఆ సభకు సంబంధించి ఆ పార్కింగ్లో లైట్ల కోసం 2,42 లక్షలు. 2,42 లక్షలు ఓన్లీ లైటింగ్ ఖర్చు. మరి అమరావతిలో దోపిడీ ఏ విధంగా జరుగుతుందో తెలియట్లేదా? అసలు ప్రధానమంత్రి గారు సభ పెట్టి చెప్పి ఈ విధమైనటువంటి నిలువు దోపిడీ చేస్తున్నారు కదా రాష్ట్ర ప్రజల్ని. రేపొద్దున మళ్ళీ వాళ్ళ మీదే కదా మీరు పన్నుల రూపంలో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా. సో అమరావతిలో జరుగుతుంది అభివృద్ధి కాదు, అభివృద్ధి మాటున అభివృద్ధి అనేటటువంటి పేరు పైకి చెప్పి మొత్తం భూదోపిడీ, ఆల్రెడీ కాంట్రాక్టులు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. నేను చెప్పిన వాస్తవాలు కాదని మాత్రం చెప్తాను. 500 కోట్లు అని చెప్పేసి చెప్పారు కదా, దానికైనా ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా రిలీజ్ చేశారా? నోట్ కానీ, ప్రెస్ రిలీజ్ నోట్ కానీ. 5 లక్షల మందిని తరలించాలి. పాయింట్ నెంబర్ 1. 5 లక్షల మందిని తరలించాలంటే ఎన్ని బస్సులు? వాళ్ళే చెప్పారు 3,500 బస్సులు ట్రాన్స్పోర్ట్ అని. సో దానికి ఎన్ని కోట్లు అవుతుంది మీరు చెప్పండి. 2 డయాస్, 2 వచ్చినటువంటి విఐపీలకి వాళ్ళందరికీ అకామిడేషను, వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్లతో పాటు వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఏదన్నా పులిహార లాంటివి అన్నీ ఏర్పాటు చేసి ప్రభుత్వమే పెట్టాలి. ఎంత అవుతుంది? నేను చెప్పిన పార్కింగ్లో లైట్లకే 2,42 లక్షలు. మరి ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి? 3D డిజైన్కే 1 కోటి రూపాయలు. సింపుల్గా నేను 3.5 కోట్లు నోట్ లెక్కలోనే కనపడుతున్నాయి. మరి 5 లక్షల మంది తరలించడానికి ఎంత అవుతాయి? 250 ఎకరాలు చదువును చేసి 250 ఎకరాలు సుందరంగా స్పెషల్ హెలీప్యాడ్లు పెట్టి మరి సుందరంగా తీర్చిదిద్దడానికి ఎంత అవుతుంది? పత్రికల్లో యాడ్లు ఇవ్వడానికి ఎంత అవుతుంది? మోడీ గారు వస్తుంటే ఆ రోజు అన్ని పేపర్లు వేస్తారు కదా. అన్ని పేపర్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ మొత్తం మన రాష్ట్రానికి సంబంధం లేని పేపర్లో కూడా వేస్తారుగా. అయ్యే అవుతుందిగా.
ఒక్కో పేపర్కి 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, డిపెండ్ ఆన్ దాన్ని బట్టి ఎన్ని కోట్లు అవుతాయి వాటికి. సో నేను చెప్పిన 500 తక్కువేమో చెప్తుంటే, ఇంకెక్కువ వద్దేమో. సో అఫీషియల్గా రిలీజ్ చేస్తారని ఎందుకు చేస్తారు? కాన్ఫిడెన్షియల్ జీవోలు ఎత్తారు. ఉరుసాకు భూములు ఏమైనా అఫీషియల్గా రిలీజ్ చేశారు జీవో? ఉరుసా అరసా అనేటటువంటి వల్ఫా కంపెనీకి ఏమైనా భూములు ఈ రేటుకి ఇచ్చామనేది అఫీషియల్గా జీవో ఎందుకు ఇవ్వాల? ఇట్లానే తెలిసిపోదా? 99 పైసలకు అఫీషియల్గా ఇచ్చారంటే ఇప్పటికే ఆల్రెడీ బదనామయ్యారు కదా. ఇంకా ఇస్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా తిడతారు కదా. అందుకనే ఇవ్వరట అట్లాంటివన్నీ. సో దుబారా జరుగుతుంది ఇక్కడ. ఖచ్చితంగా దీన్ని మాత్రం అడ్డుకునేటటువంటి కార్యక్రమం మేము చేస్తాం క్లియర్గా. అమరావతిని అడ్డుకోవట్లా, అమరావతిలో జరిగే దుబారాను అడ్డుకుంటాం. అంటే మీరు చెబుతున్నా నాకు అనిపించింది రుషికొండ ప్యాలెస్ 400 కోట్లు, 500 కోట్లు అలాంటి ప్యాలెస్లు చాలా కట్టచ్చు 500 కోట్లు అంటే. సార్ అసలు ప్యాలెస్ అనేదానికంటే ఒక మాట, నేను ఇప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో రిషికొండ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి రిషికొండ లాంటి బిల్డింగ్ ఏ ప్రభుత్వం నిర్మించగలిగిందా? ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కాదు అది, రాష్ట్ర ప్రభుత్వ భవనం. అది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే సీఎం నివాసంగా వాడుకునే వాళ్ళ, లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకోవచ్చు. అప్పుడు దాన్ని 10 నెలలుగా దాన్ని ఏమీ చేయకుండా ఊరినే కరెంటు బిల్లు ఎందుకు కడుతుందండి రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు మీరు అక్కడ రాడిసన్ హోటల్ ఉంది, అది కూడా బీచ్ వ్యూలో ఉంటుంది, భీమిలి వెళ్ళే రూట్లో. రాడిసన్ హోటల్లో మీరు చూస్తే సూట్ రూమ్ కానీ అన్నీ ఒక్కో రోజు అయితే 40,000 50,000 ఉంటుంది, మినిమం 25,000 ఉంటుంది సూట్ రూము. అలాంటిది ఇక్కడ దీంట్లో కూడా ఉన్నాయి. ఇది పర్యాటక వనంగా వాడుకోవచ్చు, హోటల్ లాగా వాడుకోవచ్చు. ప్రభుత్వానికి రోజు ఆదాయమే కదా, దాన్ని ఎందుకు వదిలేశారు? సో జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని రోజు దాని మీద దుష్ప్రచారం చేయాలని. హైదరాబాద్ తాజ్ పలకనామా క్యాస్లో ఒక రోజు 1,00,000-1,50,000 ఉంటుంది రెంట్. మంచి సూట్ రూమ్కి వెళ్తే 1,00,000-1,50,000 ఉంటుంది. విశాఖపట్నంలో కూడా అదే రేంజ్లో రిషికొండలో మీరు ఆ రూమ్లు అలా ఉపయోగించవచ్చు కదా. అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే దాదాపు అపార్ట్మెంట్ అదే హోటల్ మొత్తం ఖాళీ చేయాల్సిందే కదా. హోటల్ మొత్తం మోస్ట్లీ ఒక 2 ఫ్లోర్లు అయితే ఖాళీ చేయాల్సిందే. వీలైతే 3 ఫ్లోర్లు తీసుకుంటారు. ఆ ఫ్లోర్లో ఆయన ఉంటే పైన కింద ఫ్లోర్లో కూడా ఎవరు ఉన్నారు. సో ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే సో మరి ఇవన్నీ ఇప్పుడు విశాఖపట్నం లేదా ఇప్పుడు ఇంకో విశాఖపట్నంలో ఎవరో ఒకరు వివిఐపీలు లేదా అదానీలో లేదా మీరు అన్న అంబానీలో లేదంటే టాటాలో బజూకాలో ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు వాళ్ళు, సో వాళ్ళకి సంబంధించి వస్తుంటే ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వచ్చు కదా. సో అది ఎక్కడ దుబారా జరిగింది ఏం కాదు కదా. 2 లక్షల మొక్కలు పెంచారండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పర్యావరణం దెబ్బతినకుండా అది మనం కొండలని తొలిచి కట్టినప్పుడు దెబ్బతినేటువంటి దాన్ని మళ్ళీ నిర్మించడం కోసం 2 లక్షల మొక్కలను 56 రకాల మొక్కలు పెంచారు అక్కడ. సో అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ ప్రభుత్వం నిర్మిస్తే దాని మీద కూడా దుష్ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఎకరాలు తీసుకున్నాడు అమరావతిలో. అన్నీ కొంప అంటలేదు, ఎందుకంటే వాళ్ళ భాషలో కొంపనే వస్తుంది, మనం కూడా అలవాటు అయిపోతున్నది. కానీ ఇప్పుడు మరి అది ఏ రాజమహల్? 5 ఎకరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు ఆఫీస్ కలిసి 2 కలిపి కూడా 2 ఎకరాల్లో ఉండవు, ఇల్లు ఆఫీస్ 2 కలిపి కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఇల్లు చుట్టూ 4 వైపులా ఏదైతే డబల్ రోడ్లు, 4 వైపులా హైవేని తలపించేలాగా రోడ్లు, సింగిల్ బిట్టిన ఒక్కడితో 5 ఎకరాలు ఇప్పుడు రాజధానిలో ఇల్లు కట్టుకుంటున్నాడు. దాన్ని మరి రాజమహల్ అంటారా? అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం అండి, అవతలాలు ఏం చేసినా కూడా డాష్ డాష్ డాష్. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. ఫైనల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎప్పుడు వస్తున్నారు? మీకు ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కార్యక్రమంలో ప్రజల్లోనే ఉంటా ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టుగా కంటిన్యూ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళాలనేటటువంటి దానిలో మీరు అన్నట్టుగా జనవరి నుంచి వెళ్ళాలనేటువంటిది ఒక ఆలోచన చేసిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్త కమిటీలు వేస్తూ ఉంది పార్టీ. అంటే కొత్త కమిటీలు ఎవరైనా సహజంగా ఏంటంటే 2-3 ఇయర్స్కి మార్చుకుంటూ ఉండాలి కమిటీలు ఎవరైనా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. గ్రామ స్థాయిలో బాగా కష్టపడి, మండల స్థాయిలో కష్టపడి, జిల్లా స్థాయి దాకా వచ్చిన నాయకులు ఉన్నారు. జిల్లా స్థాయిలో బాగా కష్టపడి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ పదవులు అప్గ్రేడ్ చేయాలి కదా. సో జిల్లా స్థాయిలో కష్టపడిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలోకి, కొంతమంది ఎవరైతే బాగా యాక్టివ్గా సోషల్ మీడియాలో కష్టపడుతున్న వాళ్ళకి వీళ్ళందరినీ పదవులు అకామిడేట్ చేసే దాంట్లో పార్టీ పునర్నిర్మాణం జరుగుతాం. ఆ పార్టీ నిర్మాణం పూర్తి అవడానికి ఇంకో ఆల్మోస్ట్ 1 month 2 months పడుతుంది. ఈ నిర్మాణం పూర్తయినాక ఈ కమిటీలన్నీ వేసినాక మండల కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, ఏదైతే వింగ్స్ ఏదైతే పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల కమిటీలు, ఏదైతే జిల్లా కమిటీలు, స్టేట్ బాడీ మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి అప్పుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న నాయకులతో కూడా సమావేశం అవటం, అక్కడ ఉన్నటువంటి లీడర్లందరితో సామాన్యులతో వెళ్ళి సమస్యలు తెలుసుకోవటం ఇవన్నీ చేస్తారు. బట్ 1 year కూడా దాటాలి కదా ప్రభుత్వం వచ్చి. సో ప్రభుత్వం ఇంకొక రేపు June 4 వస్తే 1 year దాటుతుంది. సో మోస్ట్లీ
జూలై ఆగస్ట్ నుంచి ఏమన్నా ఉండొచ్చేమో. షెడ్యూల్ అయితే ఫిక్స్ అవుతుంది, ఎందుకంటే కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఆయన జైల్లో ఉన్నప్పుడు తప్ప నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు కూడా ఇప్పుడు అందరూ బెంగళూరు పోతున్నాడు అంటున్నారు కదా. బెంగళూరు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, బెంగళూరులో ఉండటంలో చాలా తేడా ఉంది. బెంగళూరు వెళ్ళటం వేరు, బెంగళూరులో ఉండటం వేరు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉండి కరకట్ట కొంపకు వచ్చేవాడు. కానీ తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళి వస్తున్నాడు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళేవాడు. హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళి వస్తున్నారు. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఈ కుహానా మేధావులు తెలుసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే బెంగళూరు వెళ్తున్నాడు, బెంగళూరులో ఉన్నాడు విమర్శ చేసే వాళ్ళకి ఒకటే సమాధానం. పవన్ కళ్యాణ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేసి రాత్రి డిన్నర్ మళ్ళీ హైదరాబాద్లో ఎట్లా చేస్తున్నాడు, మధ్యాహ్నం అమరావతిలో భోజనం ఎలా చేస్తున్నాడు, మీరే సమాధానం చెప్పండి. అంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మీరేమో రాత్రి హైదరాబాద్లో పడుకోవచ్చు, పొద్దున్న హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, వారంలో 2 రోజులు మాత్రం ఏదైతే బిజినెస్ వ్యవహారాలు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవడానికి మాత్రం బెంగళూరు వెళ్ళకూడదంట. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు నాకేం ఫ్లైట్స్ లేవు, చాపర్స్ లేవు, ఏం లేవు అని చెప్పి చెప్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారు. ఏంటో రెక్కలు వేసుకుని పైకి ఎగిరి వెళ్తున్నాడా? ఫ్లైట్ లేకపోతే ఎక్కడ తిరుగుతున్నాడండి? నేను కాన్వేలోనే వెళ్ళాలి, కారు మీద వెళ్ళాలి, రోడ్డు మీద వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. కారు మీద ఎక్కి వెళ్ళడం ఆయనకు అలవాటే కానీ, బట్ కారు మీద ఎక్కి హైదరాబాద్ దాకా వెళ్ళలేడు కదా. కారు మీద ఎక్కి మంగళగిరి నుంచి చెప్పడం దాకా అయితే వెళ్తాడు. కారు మీద ఎక్కి ఊగుతా, డ్యాన్స్లు వేస్తా, ఇట్లాంటి లేఖి అయితే చాలా ఉన్నాయి. కానీ దాని గురించి మనం వేస్ట్, అతని గురించి మాట్లాడుకోవడం. అతను లింగం అనే స్పెషల్ ఫ్లైట్లో పొద్దున పూట హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి, మధ్యాహ్నం మంగళగిరిలో లంచ్ చేసి, సాయంత్రం మళ్ళీ డిన్నర్ హైదరాబాద్లో ఎన్నో రోజులుగా చేస్తూ ఉన్నాడు. వారంలో 2-3 రోజులు అదే ప్రక్రియ ఆయనకి. మిగిలిన 2 రోజులు అయితే ఇక్కడే ఉంటాడు శాశ్వతంగా, పొద్దున్న సాయంత్రం వచ్చేది ఉండదు. ఇంకా ఆయన వారంలో ఉండేది ఎప్పుడు 1 or 2 days, 1 or 2 nights అక్కడ స్టే చేస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో వారంలో 2 రోజులు రాత్రి నిద్రపోతుంటే, జగన్ గారు బెంగళూరు వెళ్ళి 2 రోజులు రాత్రి అక్కడ ఉంటే, ఇది ప్రజల్లో ఎవరు ఉంటున్నట్టు, ఈ రాష్ట్రంలో ఎవరు ఉంటున్నట్టు పబ్లిక్ని ఆలోచించమని చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వీకెండ్ వస్తే ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉంటున్నాడు. మరి ఎందుకు ఉంటున్నాడు? మీరు ఏం చేసినా కరెక్ట్ వాళ్ళు ఎందుకు ఉన్నాయి కదా. గాలి మీడియా మొత్తం చంద్రబాబు అదరహో, చంద్రబాబు బెదరహో, రాష్ట్రం అదరిపోయింది, రాష్ట్రం 1కి వెళ్తుంది, 2 నుంచి 1కి వెళ్ళింది, 1 నుంచి అసలు ఇంకా ఎగబాగుతుంది. ఈ డబ్బా కొట్టే 2014 పొందింది, రాష్ట్రాన్ని నాకు ఇచ్చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే దానికి మించి చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర నాశనానికి తప్ప రాష్ట్ర ప్రయోజనానికి మాత్రం కాదన్న విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. అంటే మాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ. మీ వైసీపీ టైంలో ఏదన్నా మంచి పనులు చేస్తుంటే అవి మీడియా ద్వారా మేము కొన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే మమ్మల్ని కూడా పేటిఎమ్స్ అంటారు వీళ్ళు. ఇప్పుడు చెప్పట్లేదా? మరి దారుణం అండి. ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది, మూలాపేట పోర్టు. ఎవరు కట్టారు మూలాపేట పోర్టు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023లో ఆయన హయాంలోనే స్టార్ట్ అయింది. అది పూర్తి వస్తుంది. ఇప్పుడు 30 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టారు. 30 నెలల్లో పూర్తి చేయాలనేది టార్గెట్గా 2023లోనే 2023లో 4,500 కోట్ల నిర్మాణ వ్యయంతో దాన్ని స్టార్ట్ చేశారు. మూలాపేట కావచ్చు, అదేవిధంగా మీరు చూస్తే కాకినాడ సచిపోర్ట్ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, రామాయపట్నం కావచ్చు, ఈ 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ అయినాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ అయినాయి. 17 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తా అంటాడు చంద్రబాబు. మళ్ళీ మూలాపేట పోర్టు మేము కట్టుతున్నాం అంటాడు, మూలాపేట పోర్టు మేమే తెచ్చామంటాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో శంకుస్థాపన జరిగింది, ఎవరి హయాంలో భూసేకరణ జరిగింది? ఎన్జీటీ, సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే దానికి సంబంధించి ఆ వివాదాలన్నింటినీ పరిష్కారం అయ్యేదాకా కేసులన్నింటినీ ఎదుర్కొని ల్యాండ్ అయితే సుప్రీంకోర్టులో రైతులకు డబ్బులు కోర్టుకు సబ్మిట్ చేసింది. కోర్టు మాకు డిపాజిట్ చేయిందంటే రైతులకు సంబంధించిన పరిహారం కొంత ఏదైతే పెండింగ్ ఉందో, ఏదైతే కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చాం. ఇంకోటి 4 గ్రామాలకి 80 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీ ద్వారా ఇల్లు కట్టించారు. భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే భూములు పోతున్న వాళ్ళకి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని పర్మిషన్స్ ఎన్ఓసీలు తీసుకొని ఆయన స్టార్ట్ చేస్తే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చా అంటాడు చంద్రబాబు. ఇది మీరు చెప్పారనుకో, మీరు పేటీఎం. ఎందుకు వాస్తవాలు చెప్పేవాళ్ళు వాళ్ళ దృష్టిలో పేటీఎం అంటే వాళ్ళకి అలవాటు. ఏది వాళ్ళకి గూగుల్ పే, ఫోన్పేలో డబ్బులు వస్తాయి కదా ఐటీడీపీ నుంచి మనం చూస్తారు కదా, సేబ్రోల్ కిరణ్ అనేవాడికి ఎన్ఆర్ఐలు కూడా డబ్బులు వచ్చినాయి కదా.
వాళ్ళకి డబ్బులు పంపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అన్ని ఈ బ్రోకర్ పనులే కాబట్టి అవతరాలు కూడా వీళ్ళ దృష్టిలో బ్రోకరే. మాట్లాడితే పేటీఎం ఎవడిచ్చాడు, మీరు ఏమన్నా ఇచ్చారా పేటీఎం? చూపించాలి కదా, చూపించకుండా విమర్శలు చేయొచ్చా? అది వాళ్ళ నైజమే అంత. వాళ్ళు ఏం చేసినా అమ్మ సంసారం, ఇది సంసార సాగరం, సుఖ సాగరం, ఇట్లుంటాయి అన్నీ. అవతరాడు ఏమన్నా ఏం చేయిపోయినా కూడా ఇదిగో వాడి అదవా, వాడి ఇది, వాడికి అవన్నీ వస్తాయి, ఇవన్నీ ప్రచారం చేయటం. సో వాళ్ళకి అది అన్న అలవాటే. అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పత్రిక మీడియా టెర్రరిజం. వాళ్ళని టెర్రరిస్టులు అనాలి. పత్రిక ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్టులు. ఉగ్రవాదులు చాలా బెటర్ వీళ్ళ కంటే. ఇంకా కనీసం ఆడవాళ్ళని వదిలేస్తారు వాళ్ళు, వీళ్ళు ఆడవాళ్ళని కూడా వదలరు. ఉగ్రవాదులు మన మహిళలను వదిలేరు కదా, కానీ వీళ్ళు ఉగ్రవాదుల కంటే దారుణం. మహిళల్ని, చిన్నపిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని ఎవరిని వదలరు. అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఉగ్రవాదుల కంటే పెద్ద పదం వాడాలండి. సో అలాంటి వాళ్ళతో ఈరోజు మేము యుద్ధం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల అండ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోరాడతాం. ఓకే. ఇప్పుడు మీరు స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పెద్ద పదవులు ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నారా మీరు? డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటి, నేను పార్టీలో పదవులు అనే దానికంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి అభిమాని అంటే నేను జగన్ గారి అభిమాని అంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చింది, ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉన్నాం. సో నేను ఒకటి బలంగా నేను కోరుకునేది ఏంటంటే, నేను ఏదన్నా ఇంటర్వ్యూలకి టీవీలకి వెళ్ళేటప్పుడు నా వల్ల నష్టం జరగకుండా చూడాలని కోరుకుంటా. లాభం జరగకపోయినా పర్లేదు అనుకుంటా. సో నేను ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళని దాంట్లో జనరల్ సెక్రటరీగా చేశాను. తర్వాత స్టేట్ జాయింట్ సెక్రటరీ మెయిన్ బాడీలో చేశాను. సో ఇప్పుడు ఏ పదవులు ఉన్నా ఏంటంటే, మనం పదవి అనేది ఇవాళ ఉంటుంది, 4 ఏళ్ళ తర్వాత పోతుంది కదా. ఈ తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదంటే అదే పదవి ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్లోకి వస్తే చైర్మన్లు రావచ్చు, మళ్ళీ పోవచ్చు. ఏదో పదవి శాశ్వతం కాదు కదా. ఒకటి నా దృష్టిలో నేను ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి అందరికీ చెప్పేది ఏంటంటే, పదవులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతం. పార్టీలో మనకి వాళ్ళ పదవి రావచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, పోవచ్చు. బట్ పార్టీకి మనం నిజంగా అంటిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఏదో రోజుకి లైఫ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పచెప్పినా ఖచ్చితంగా దాంట్లో చేస్తాను, దాంట్లో నో డౌట్. నేను ఒకటి బలంగా మళ్ళీ చెప్పేది, బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే బతకాలని కోరుకుంటున్నా. చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే చనిపోవాలని కోరుకుంటున్నా. సో నేను అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతా, నాకు అంత ఇష్టం. ఎందుకంటే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా సాయం చేశాడు, పార్టీ ద్వారా కూడా సాయం చేస్తున్నాడు. సో అలాంటి వ్యక్తి ఇంకెవరో ఉండరు. సో అలాంటి వ్యక్తి కింద నిజంగా పనిచేయడం మా అదృష్టంగా నేను భావిస్తాను. సో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరకడం నిజంగా కూడా మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. ఎవరన్నా ఒక గోల్ పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు ఈ రాష్ట్రంలో కదా, ఈ దేశంలో ఎవడబడ్డాడు చెప్పండి. ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన మీద ఇంకా చేస్తున్నటువంటిది ఇంకా దుర్మార్గంగా ఒక సైకోయిజం లాగా ఆ టెర్రరిస్టులు, ఆ ఎల్లో టెర్రరిస్టులు, ఆ పత్రికలు, లేదా వాళ్ళు అంత చేస్తున్న టార్గెట్ ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు అన్న పడ్డా? అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడం జరిగిందా? ఇప్పటికీ సింగిల్గానే 151 కదా. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు కదా. మళ్ళీ ఆ రికార్డుని బ్రేక్ చేస్తాం కదా ఖచ్చితంగా. సో ఇప్పటికీ మీరు ఎంతమంది అయినా కలిసి రండి అంటాడు కదా. నా ద్వారా మంచి జరిగితే నేను లేకపోతే వద్దని అన్నాడు కదా. కానీ మీరు దొంగదారిలో గెలిచారు. సో ఇప్పటికేమంటే ఆయన తెచ్చినటువంటి రిఫార్మ్స్ మీరు చూస్తే, ఈరోజు గ్రామంలోకి వెళ్తే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేళ్ల భాగంగా స్కూల్ అభివృద్ధి, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, కొత్త పాల కేంద్రం, ఇన్ని రిఫార్మ్స్ అక్కడికక్కడ గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి వాలంటీర్లు. సో ఇంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ని చేశాడు 5 ఏళ్ల కాలంలో. 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న లక్షలాది మంది ప్రాణాలను కాపాడాడు కోవిడ్లో. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే సేఫ్గా ఉంటామనేటటువంటి భావన మిగిలిన రాష్ట్రాలకు కలిగినాయి. ఆ విధంగా టెస్టింగ్లు, ట్రేసింగ్లు, ఆ విధంగా ఆ రోజు ట్రీట్మెంటు ఇదే విధంగా జరిగినాయి. సో ఇంత కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇంకొండరు. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి 200% ముఖ్యమంత్రి అవుతారు. అది మేము ఒకటి చెబుతుంది కాదు, ఆల్రెడీ ఎల్లో టెర్రరిస్టులు రాసేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం వాళ్ళు పోసుకుంటున్నారు, కాచుకుంటున్నారు అని వాళ్ళే రాస్తున్నారు కదా, వాళ్ళకే అర్థమైపోయింది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ 2019-24 అందించినటువంటి పరిపాలనకి ఇంకా మించి మంచి పరిపాలన ఖచ్చితంగా అందిస్తాం. కార్యకర్తలను కూడా మేము మొదటి దఫాలో కొంత మిస్ అయింది వాళ్ళతో అటాచ్మెంట్ అనేది. ఎందుకంటే 2 ఇయర్స్ కోవిడ్, పబ్లిక్ని కలవడానికి లేదు. చివరి 3 ఇయర్స్ చూస్తే కోర్టులు, కేసులు,
రకరకాలుగా ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాని మీద రోజు అదే కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిమగ్నం అవటం, కొంత కార్యకర్తలకు గ్యాప్ వచ్చింది. రేపు పొద్దున 2.0లో ఏదైతే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు ఎలా అందించామో అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా అన్ని రకాలుగా ఆదుకునేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, అంటే మీరు చెప్పినట్టే అందరూ కూడా చెప్తారు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని వీడను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడను, అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారిని వీడను అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు మీరు కూడా అలాగే చెప్తున్నారా, లేకపోతే అంటే చూసే వాళ్ళకి అదే డౌట్ వస్తాయి. నేను ఒకటి చెప్తా, ఒకవేళ వదిలేస్తే రాజకీయాలు వదిలేస్తా. ఒకవేళ అదే జరిగితే జరగకూడదని కోరుకుంటున్నా, జరగదని బలంగా నమ్ముతున్నా. రాజకీయాల్లో అందుకని రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటా, లేదా రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. ఓకే, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వీడేటటువంటి ప్రసక్తే ఉండదు. నష్టాలు రాని కష్టాలు రాని ఏమైంది, మహా అయితే 14 రోజులు, మళ్ళీ అయితే ఇంకో 14 రోజులు, మళ్ళీ అయితే ఇంకో 14 రోజులు, అంతే కదా రిమైండ్లు. నేనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా మేమేమో స్కిల్ డెవలప్మెంట్ ఏమో స్కాములు చేయాల, లేదంటే ఇప్పుడేమో వాళ్ళలాగా 99 పైసలకి భూములు కట్టబెట్టి అయ్యని మేమేం తీసుకోవట్లా. సో మనకే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉన్నా అలానే ఉంటా. నా వల్ల ఎప్పుడు నష్టం జరగకూడదని మాత్రం బలంగా కోరుకుంటా. మీకు అంత నచ్చింది పార్టీ? ఎస్, ఆబ్వియస్లీ. ఓకే, నేను ఖచ్చితంగా అండి మా ఛానల్ తరపు నుంచి కూడా మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నాకైతే కళ్ళకు కట్టినట్టు కనిపించింది అన్నీ కూడా. అది కూడా నాకు నిజంగా ఒక విజువల్స్ లాగా కనిపించిన అన్నీ కూడా అలా చూస్తూ ఉండిపోయాను నేను కూడా. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు మనం చేద్దాం రెగ్యులర్గా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.